ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కుంతిదేవికి ధర్మరాజు జన్మించిన తరువాత పాండురాజు అపారమైనటువంటి ఆనందానికి లోనయ్యాడు. ఎందుచేత అంటే కొడుకు పుట్టాడు అన్నది ఒక సంతోషమైతే ఆయనకి ఉన్నటువంటి రుణాలలో అప్పటి వరకు తీరకుండా మిగిలిపోయినటువంటి రుణం పితృరుణం. ఆ పితృరుణాన్ని తీర్చుకున్న కారణం చేత ఉత్తమ గతులను పొందడానికి నేను అర్హతని సంపాదించుకున్నానని, అలా తాను పితృరుణం తీర్చుకోవడానికి దోహదపడినటువంటి ఇల్లాలైనటువంటి కుంతీదేవి వంక చూసి అపారమైన సంతోషాన్ని వెలిబుచ్చాడు. కొంతకాలం అయిన తరువాత కుంతీదేవిని పిలిచి ఒక మాట అన్నాడు. నిరుపమ కీర్తి పాండు ధరణీపతి వెండియు కుంతి చూచి అంబురుహదళాక్షి ఇంక ఒక పుత్రు ఉదార చరిత్రు ఉత్తమ స్థిర జవసత్తు అయ్యనిలదేవు దయంజలియింపు పెంపుతో కురుకుల రక్షకుండ తడగున్ బలవద్భుజ విక్రమోన్నతిన్. ఓ కుంతి, ధర్మ దేవత యొక్క అనుగ్రహం చేత పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజుని పొందావు. అయితే ఇందులో పాండురాజు యొక్క దూరదృష్టి అవగతమవుతుంది. ఎందుచేత అంటే ఒక్క కొడుకుతో పాండురాజు గారు తృప్తి పొందుతాడు అని నమ్మకం లేదు. ఎందుచేత అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండడం మంచిది. సందర్భం అవకాశం ఉన్నాయి కనుక అందులో ఋషులు చెప్పి ఉన్నారు కాబట్టి నీకు దేవతల వలన 3 సంతానం కలుగుతారు అని, మాద్రి వలన 2, మొత్తం 5 సంతానాన్ని పొందుతావు అని చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా కుమారులను పొందుతాననేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కానీ సంతానాన్ని పొందమని ఆయన కుంతిని ఆజ్ఞాపించలేదు. మొట్టమొదట ధర్మదేవత వలన సంతానమును పొందు అన్నాడు. ఇది ధర్మరాజు గారి యొక్క నిశితమైనటువంటి దృష్టికి పరాకాష్ఠ. ఎందుచేత అంటే ఆయనకి తెలుసు తాను జీవించి ఉన్నప్పటికీ కూడా ఇక రాజ్యం చేయడానికి వెనక్కి రావడం కానీ భోగం అనుభవించడం కానీ సాధ్యమయ్యే విషయాలు కావు. పైగా అంత సున్నితమైనటువంటి విషయంలో శాపోపగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఏమో ఏ క్షణానైనా శరీరాన్ని విడిచిపెట్టి రావలసి ఏర్పడవచ్చు. అన్నిటిని మించి అసలు మనుష్యుని యొక్క జీవితమే బుద్భుతప్రాయం కదా. తాను శాశ్వతంగా ఉంటాడు, ఇంతకాలం ఉంటాడని ఎవరు మాత్రం చెప్పగలరు? తన తర్వాత పిల్లలందరికీ కూడా పెద్దవాడైనటువంటి అన్నగారు ఎవరుంటాడో ఆయన తండ్రి స్థానాన్ని భర్తీ చేసి తండ్రిగా నిలబడి నడిపించవలసి ఉంటుంది. ఆ నడిపించగలిగినటువంటి వాడికి కేవలముగా శారీరక బలం ఒక్కటి ఉంటే సరిపోదు. అది కొంతవరకు మాత్రమే పనికొస్తుంది. కానీ గెలిపించగలిగినది, జీవితంలో నిలబడేటట్టు చెయ్యగలిగినది, అపారమైనటువంటి కీర్తినివ్వగలిగినది, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెట్టగలిగినది ఏది అంటే ధర్మము. ఆ ధర్మమునందు అనురక్తి ఉంటే, ధర్మానుష్ఠాన తత్పరుడైతే తప్పకుండా వాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి నోచుకుంటాడు. కింద ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఆవేశకావేశాలకి ఏ సందర్భంలోనైనా లోనైనా, కష్టసుఖాలు వచ్చినా ధర్మమును తప్పకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పెద్ద కుమారుని యందు ఉంటే, తండ్రి తర్వాత తండ్రి వంటి వాడు కనుక, శాసకుడు కనుక అన్నగారి మార్గంలో కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అప్పుడు వాళ్లకున్నటువంటి పరాక్రమం కానీ, వాళ్లకున్నటువంటి తెలివితేటలు కానీ ఎప్పుడూ భ్రంశమై కేవలముగా ఒక కోరిక తీర్చుకోవడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మమునకు కట్టుబడగలిగినటువంటి శక్తి ధార్మికుడైన అన్నగారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ స్థితిని వాళ్ళు సంతరించుకుంటారు. అందుకే పెద్ద కొడుకు ధర్మదేవత యొక్క అనుగ్రహంతో రావాలి అని కోరుకున్నాడు. ఇక ఇంకొక కుమారుణ్ణి కూడా నువ్వు కను. ఇప్పుడు ఏ దేవత యొక్క అనుగ్రహంతో పొందాలి అన్నది నిర్ణయం చేస్తున్నాడు. నిరుపమ కీర్తి పాండు ధరణీపతి వెండియు కుంతి చూచి
అంబురుహదళాక్షి ఇంకనొక పుత్రునుదార చరిత్రు ఉత్తమ స్థిర జవ సత్తు అయ్యనిలదేవు దయంజనియింపు పెంపుతో. వాయువు యొక్క అనుగ్రహం చేత నువ్వు ఉదారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాణ్ణి, ఉత్తమమైనటువంటి స్థిరమైనటువంటి జవసత్వములు కలిగినటువంటి వాణ్ణి, అంటే గొప్ప గమనవేగం కలిగినటువంటి వాణ్ణి, అపారమైనటువంటి శక్తి కలిగిన వాణ్ణి, మనస్సులో కూడా గొప్ప పూనికను పొందినటువంటి వాణ్ణి. ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, శారీరకంగా చాలా గొప్ప బలం ఉంది, కానీ మనసు చాలా పిరికిది. అయ్య బాబోయ్ మనకెందుకులేండి అంటాడు ప్రతిదానికి. అది ధర్మము చేత కట్టుబడితే వేరు విషయం, కానీ ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా భయం. అక్కడ ఏదో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే వెడదామా అన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు జారి పడితే, చీకట్లో ఎవరైనా గబుక్కుని తోసేస్తే లేనిపోని అవస్థ ఎందుకు లేదు అని కూర్చుంటాడు. ఆయనకేమీ ఆరోగ్యానికి తక్కువ లేదు, కానీ మనసులో ఏదో బిగుడు, ఎప్పుడూ ఏదో జరిగిపోతుందని భయం. అప్పుడు శారీరకమైనటువంటి భయము ఉన్నా, శారీరకమైన బలము ఉన్నా, మనసు యందు తగినటువంటి అధ్యవసాయము లేదు కనుక ఆయన ఏ కార్యాన్ని సాధించలేడు. మనసుకి చాలా గొప్ప సంకల్ప శక్తి ఉంది, ఆచరించాలనేటటువంటి ఉత్సాహం ఉంది, శరీరానికి బలం లేదు, సహకరించదు. అప్పుడు ఏమైనా సాధించగలడా? అప్పుడు సాధించలేడు. ఒక మనిషి విమల చరిత్రుడు కావాలి అంటే, చాలా కీర్తివంతుడు కావాలి అంటే రెండు సమతూకంలో కలవాలి. శరీరము ఏ కార్యము చెయ్యాలో ఆ కార్యమునకు తగినటువంటి బలాన్ని సంతరించుకొని ఉండాలి. ఆ బలం లేదనుకోండి, ఆయన ఏం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తాడు? శరీరమునకు బలము ఉండడం ఒకెత్తు, మనసు పూనికతో నిలబడగలగడం ఒకెత్తు. ఈ రెండూ ఎవరి యందు ప్రకాశిస్తాయో వాడు ఏ కార్యాన్నైనా సాధించి కీర్తివంతుడవుతాడు. ఆ కీర్తి మనిషికి శాశ్వతత్వాన్ని ఇస్తుంది. మనిషి ఎప్పుడూ శాశ్వతుడు కాడు, ఏదో ఒకనాడు వెళ్ళిపోవలసిందే. కానీ మనిషి పేరు ఎందుకు ఉండిపోతుంది, ఎందుకు చెప్పుకుంటారు అంటే, ఆయన సాధించినటువంటి విషయములను ఆధారం చేసుకుని చెప్తారు. ఆయన విషయాన్ని సాధించగలగాలి అంటే మనసు యందు జవము ఉండాలి, శరీరమునందు సత్వము శక్తి ఉండాలి. అందుకే ఎంత గొప్పగా కోరాడో చూడండి. మనిషి శరీరమునకు ఉండేటటువంటి బలము ప్రధానంగా ఊపిరి మీదే ఆధారపడుతుంది. ఎంత బలం ఉన్నవాడైనా చల్లటి గాలి కాస్త వేసేటప్పటికి ఆయాసం వస్తుందనుకోండి, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. కానీ ఆ వాయువు యొక్క అనుగ్రహం ఉంటే శరీరమునకు బలము, మనస్సునకు జవము, ఈ రెండు ఉన్నాయనుకోండి, ఆయన కార్యమును సాధించగలడు. అందుకే భరతకులంలో పుట్టేటటువంటి ఈ తరువాతి కుమారుడు చాలా గొప్ప కీర్తివంతుడు కావాలి అంటే ఈ రెండు గుణములతో ప్రకాశించగలిగినటువంటి వాడై ఉండాలి. అందుకని వాయుదేవుని యొక్క అనుగ్రహము చేత నువ్వు ఇంకొక కుమారుని పొందు అన్నాడు. ఆమె తన దగ్గర దుర్వాసో మహర్షి ఉపదేశం చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఆధారం చేసుకొని, అంటే ఆ మంత్రాన్ని మనసులో జపం చేసి వాయువుని ఆహ్వానించింది. ఆ వాయుదేవుని యొక్క వరప్రసాదం చేత భీమసేనుడు పుట్టాడు. ఆయన పుట్టుకతోనే మహాబలశాలి, అంత గొప్ప బలశాలి అయినవాడు, మనసునందు ఎప్పుడూ పూనికతో ఉత్సాహంతో ఉండేటటువంటి కుమారుడు జన్మించాడు. కొంతకాలం అయిన తర్వాత పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు తానొక్కడూ చేయడం కాదు, తన యొక్క పట్టమహిషి అయిన కుంతీదేవిని పిలిచి, నువ్వు కూడా ఒక సంవత్సరం పాటు నియమపాలనం చెయ్యి, వ్రతపాలనం చెయ్యి, దీని చేత మనకి ఒక ఉత్తముడైనటువంటి కుమారుడు లభిస్తాడని ఆయన గొప్ప తపస్సు చేశాడు. చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోరిక ఏమిటి అన్నది తెలుసుగా. అందుకని ఆయన అన్నాడు, నీ బంధువులు, నీ స్నేహితులు పరమ సంతోషాన్ని పొందేటట్టు, శత్రు బలాన్నంతటినీ కూడా కాకావికలు చెయ్యగలిగినటువంటి వాడు, గొప్ప అస్త్ర సంపన్నత కలిగినటువంటి వాడు, మహోత్కృష్టమైనటువంటి కీర్తిని పొందగలిగినటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు.
అంటే ఆయన అనుగ్రహం లభించింది అంటే ఇంద్రాంశతో ఒక కొడుకు కావాలి. కాబట్టి కుంతీదేవితో అన్నాడు, అమరగణంబులోన పరమార్థమ ఇంద్రుడు పెద్ద, సర్వలోకములకు వల్లభుండతడు, కావున అయ్యమరాధిప ప్రసాదమున సుతున్ సురేంద్ర సము ధర్మ సమన్వితు అస్మదీయ వంశము వెలిగింపగాబడయు సర్వ జగత్ పరిరక్షణక్షమున్. ఒక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడతాడో. అప్పటికి ఏదో కొడుకు పుట్టాలని కోరడం కాదు, ఆ కొడుకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలని నిలబెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళని, ఆయనకి ముందు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఉత్తమ లోకవాసానికి అర్హత కల్పించగలిగిన వాడై ఉండాలి. అటువంటి నడవడితో ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, దేవతాగణములకన్నిటికీ కూడా పెద్దవాడెవరు అంటే ఇంద్రుడు. అటువంటి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత నువ్వు ఒక కుమారుణ్ణి కను. ఆ కుమారుడు ఎటువంటి వాడు కావాలి అంటే సురేంద్ర సముడు కావాలి. ఇంద్రుడు దేవతలలో ఎంత ప్రఖ్యాతితో ఉంటాడో, ఈ పిల్లవాడు అంతటి అద్భుతమైనటువంటి గుణములతో కూడుకున్నవాడు, అంతటి విలువిద్యా పారంగతుడు కావాలి. కేవలము పరాక్రమం ఉంటే సరిపోదు. కేవలము పరాక్రమం ఉండి ధర్మమునందు అనురక్తి లేదనుకోండి, ఆ పరాక్రమం కానీ ఆ విలువిద్య కానీ లోకనాశనానికి పనికొస్తాయి. అదే భారతంలో ఎంతమంది కనపడలేదు? మీరు వేదవ్యాసుడి గురించి విన్నప్పుడు అశ్వత్థామ పాండవుల యొక్క కోడళ్ల గర్భములు కూడా నశించిపోవాలని కోరి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేసినటువంటి సందర్భాన్ని గమనించారు కదా. ధర్మాన్ని విడిచిపెట్టిన నాడు ఎంత శక్తి ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? అందుకని ధర్మ సమన్వితు, ధార్మికమైనటువంటి నడబడి కలిగినటువంటి వాడై ఉండాలి ఆ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి కను. అస్మదీయ వంశము వెలిగింపగాబడయు, వాడు పుట్టిన కారణం చేత ఏమవ్వాలి అంటే మన వంశమంతా వెలిగిపోవాలి. ఆ పిల్లవాడి పేరు శాశ్వతంగా ఉండిపోవాలి. ఆ పిల్లవాడి పేరు ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం చెప్పబడుతుందో అంతకాలం మన వంశ చరిత్ర చెప్తాడు. అందుకు కదూ అర్జునుడి గురించి చెప్పుకుంటే పాండురాజు యొక్క ప్రస్తావన తేకుండా ఎలా ఉంటారు? కురువంశం గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు? అంత గొప్ప కొడుకులు పరమేశ్వరానుగ్రహం చేత జన్మిస్తారు అని నమ్మినవాడు. పురుష ప్రయత్నమునకు భగవదనుగ్రహము కలిసి వచ్చిన నాడు మాత్రమే అంతటి తేజోవంతులైన సంతానము కలుగుతారు అని అన్యాపదేశంగా భారతాన్ని అడ్డుపెట్టి మనకి వేదవ్యాస భగవానుడి యొక్క ఉపదేశం. కాబట్టి అటువంటి కుమారుణ్ణి కను, ఇంద్రాంశయందు నీకు కుమారుడు జన్మిస్తాడు. నిజంగా ఈ సృష్టినంతటినీ చతుర్ముఖ బ్రహ్మగారు ప్రారంభం చేసిన నాడు లోకములన్నీ ఎంత గొప్ప సంతోషాన్ని పొందాయో, అర్జునుడు ఆమె కడుపున పుట్టిన నాడు లోకములన్నీ కూడా అంత సంతోషించాయి. అన్ని శుభశకునములు కనపడ్డాయి. నల్లటి రంగులో ఉంటాడు. కృష్ణుడు నలుపు, ద్రౌపది నలుపు, అర్జునుడు నలుపు. నల్ల కలువల కాంతితో ఉంటాడు. నల్ల కలువల కాంతితో ఉండేటటువంటి అర్జునుడు ఆవిర్భవించినప్పుడు లోకములన్నీ కూడా అంత సంతోషించి అంత శుభశకునములను దర్శించాయి. అటువంటి కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు ఆ కుమారుడికి అశరీరవాణి అర్జునుడు అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే, లోకములో విలువిద్య ఎందు ప్రఖ్యాతి పొందినవాడెవరు అంటే కార్తవీర్యార్జునుడు. ఆయన 1000 చేతులతో బాణప్రయోగం చేసేవాడు. 1000 చేతులుండి బాణప్రయోగం చేసిన కార్తవీర్యార్జునుడి కన్నా 2 చేతులతోనే ఉన్నప్పటికీ కూడా ఏ చేతితోనైనా బాణప్రయోగం చెయ్యగలిగినటువంటి సవ్యసాచి కార్తవీర్యార్జునుడి కీర్తిని మరుగుపరచి అంతకన్నా గొప్పవాడు అర్జునుడు అని నిరూపించగలిగినటువంటి అసాధారణ ప్రజ్ఞాశాలి అయినటువంటి కుమారుడు జన్మించాడు కనుక అశరీరవాణి ఆ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టింది. అలా అర్జునుడు ఆవిర్భవించాడు. సంతోషాన్ని పొందాడు పాండురాజు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. కుంతీదేవి లోకంలో మిగిలినవన్నీ ఒకెత్తు. పట్టాభిషేకం, ఏదో పట్టమహిషిగా తానుండడం, మహారాజ్ఞిగా భర్తతో పాటు కలిసి సింహాసనం దగ్గర కూర్చోవడం, ఇవన్నీ వేరు విషయాలు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మాతృత్వం. ఏ మాతృత్వం కుంతి యందు ప్రకాశించదని అనుకున్నారో ఆ మాతృత్వము ప్రకాశించింది.
ప్రకాశించడం కాదు, గాంధారి కన్నా ముందు బిడ్డలు పుట్టారు, ధర్మరాజు గారు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు పాండురాజు తర్వాత వంశాంకురాన్ని అందించింది. తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకుల్ని ఇచ్చింది. అదేదో మామూలు కొడుకులు కాదు, ఆయన ఎటువంటి కొడుకు కావాలనుకున్నాడో అటువంటి కొడుకునిచ్చింది. అది లోకంలో ఎవరైనా చేయగలరాలా? అసలు అలా సాధ్యం అవుతుందా? నాకు కొడుకు పుట్టాలంటే కొడుకు పుడతాడా, కూతురు పుట్టాలంటే కూతురు పుడుతుందా? ఇలాంటి కొడుకు పుట్టాలంటే అలాంటి కొడుకునిచ్చింది. అప్పుడు కుంతిదేవి యందు ఒక గొప్ప తృప్తి ఉంటుందా ఉండదా? అతిశయము అన్న మాట నేను వాడను, కానీ ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో కూడా మళ్ళీ ప్రతిరోజు అది ఇనుమడించడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకని? పక్కన మాద్రి ఉంది. మాద్రి పాండురాజుకున్నటువంటి శాప కారణంగా తల్లి కాలేదు, కానీ తాను తల్లి అవడానికి కారణం తన సుగుణములు. చిన్నతనం నుంచి తన యందు ఏ సుగుణములు ప్రకాశించాయో ఆ సుగుణముల వలన సంతోషాన్ని పొందినటువంటి దుర్వాసో మహర్షి ఒకనాడు తనకి అనుగ్రహించినటువంటి మంత్రకారణము చేత సంతానమును పొందడంలో వైక్లభ్యమును పొందినటువంటి పాండురాజు పితృరుణం తీర్చుకోలేనని బాధ పొందవలసినటువంటి అగత్యం లేకుండా భర్త సంతోషం పొందేటట్టుగా, పితృరుణం తీర్చుకునేటట్టుగా, చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొంది కీర్తిని ఇనుమడింపచేయగలిగినటువంటి ప్రజ్ఞాశాలురైన కుమారుల్ని తనకున్న మంత్రబలం చేత తాను కని ఇవ్వగలిగింది. అది మాద్రి చెయ్యలేదుగా, అది మాద్రికి సాధ్యం కాదుగా, తాను సాధించిందిగా. ఇద్దరూ క్షేత్రములే, ఇద్దరూ పత్నులే, కానీ ఇద్దరిలో కుంతీదేవి ఇప్పుడు ఒక మెట్టు పైన నిలబడింది. ఒకనాడు ఆ మాద్రి వలన చిన్నతనాన్ని పొందింది. అంటే ఆమె ఏం చిన్నతనం చేయలేదు, కానీ స్త్రీ సహజ స్వభావము చేత చిన్నతనాన్ని పొందింది. అయ్యో, నేను ఇంత గుణవంతురాల్ని, ఇంత సౌందర్య రాశిని, భర్తని అనుగమిస్తున్నదాన్ని, అయినా కాదని ఎక్కడో మద్రరాజు యొక్క కుమార్తె అయినటువంటి మాద్రిని నా భర్త పాండురాజు మళ్ళీ వివాహం చేసుకున్నాడే అని చిన్నబుచ్చుకుందే. అది ఒక రకంగా అంటే ఆమెకి పుట్టలేదని సంతోషించిందని నేను అన్ను, కానీ మాద్రి ఏ కారణము చేత సంతానమును పొందలేదో ఆ కారణమే తనకి అన్వయమైన తన సుగుణముల వలన దుర్వాసో మహర్షి ఒకనాడిచ్చిన వరం చేత అది అధిగమించి తండ్రిని చేయగలిగింది పాండురాజుని. ఇప్పుడు కుంతిదేవికి సహజంగా సంతోషం ఉండే అవకాశం ఉందా లేదా? ఒక ఆనందం ఉంటుందా ఉండదా? మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఆ కారణం చేత నేను ఈ వంశాన్ని మెట్టినందుకు ఒక మహోపకారాన్ని చేయగలిగాను. ఆయనకి భార్యనైనందుకు ఆయన ఏ కారణం కోసం నన్ను స్వీకరించాడో. ధర్మపత్నిని దేనికి స్వీకరిస్తారు? ప్రధానంగా వంశము వృద్ధిలోకి రావాలి అని స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ కారణం నెరవేరింది కదా, ఆమె ఎంతో సంతోషించింది. అందులో దోషమే ఉంది? పరమానందాన్ని పొందింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పర్వత శిఖరం మీద నిల్చుంది, మళ్ళీ ఎంతో ఆనందాన్ని పొందింది. ఇంత ఆనందాన్ని తాను పొంది ఉండగా ఒకరోజు పాండురాజు హోమకార్యం నెరవేర్చుకోవడానికో తపస్సు చేసుకోవడానికో తన కుటీరంలో ప్రవేశించి తిరుగాడుతున్నప్పుడు దుఃఖంతో ఒక్కతే కూర్చున్నటువంటి మాద్రిని చూశాడు. మాద్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమి మాద్రి చిన్నబుచ్చుకుని ఉన్నావు, ఏమి కారణమని అడిగాడు. ఆవిడ చెప్పినటువంటి కారణము కూడా సహేతుకమే, అది కూడా కాదనడానికి వీల్లేదు. ఆవిడంది, కోరిన కోర్కికింతగ కుంతి సుతత్రితయంబుగాంచే గంధారియు అక్కడం సుతశతంబు ముదంబునరంగగాంచే నే బోరచి ఆడుపుట్టువున పుట్టి నిరర్ధక జీవనయితి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము గనబోలమిన్. ఆవిడంది, లోకంలో ఏ స్త్రీ అయినా పరిపూర్ణత్వాన్ని ఎప్పుడు సాధించుకుంటుంది? అమ్మయ్యా, నేను అమ్మనయ్యానన్ననాడు ఒక పూర్ణత్వం. నేను అమ్మనయ్యాను అన్నది తన వైపు నుండి కాదు. తన భర్త తన మెడలో తాళి ఎందుకు కట్టాడు? అసలు ఎందుకు ఆయన గృహస్థాశ్రమ ప్రవేశం చేశాడు? కామమును ధర్మంతో ముడివెయ్యడం ఒక్కటే కాదు దాని ప్రయోజనం. దాని ప్రయోజనం ధార్మికమైనటువంటి సంతానమును పొందాలి. ఆ ధార్మికమైనటువంటి సంతానమును పొందడానికి పురుషునకు ధార్మికమైన క్షేత్రం ఏది అంటే పత్ని. అటువంటి పత్ని
తండ్రితనాన్ని తన మెడలో తాళి కట్టిన భర్తకి ఇచ్చిన నాడు కదా ఆ వివాహానికి సార్థక్యం, ఆ స్త్రీత్వానికి సార్థక్యం. కాబట్టి కోరిన కోర్కికిందగ కుంతి సుతత్రితయంబు కాంచే, ఇలా అమ్మతనాన్ని పొందాలని లోకంలో ఏ ఆడది కోరుకోదు? నువ్వు ఇద్దరిని వివాహం చేసుకున్నావు, నన్ను చేసుకున్నావు, అక్క కుంతిని చేసుకున్నావు. అక్క ఒక్క బిడ్డని కాదు పొందింది, 3 పిల్లల్ని కంది. 3 పిల్లలకి తల్లి అయి ఎంతో సంతోషంగా ఆడుకుంటోంది. ఇంకొక అక్కని పిలవలసి వస్తే ఎవరు? ధృతరాష్ట్రుని భార్య గాంధారి, తోడికోడలు. ఆ గాంధారి ఏం చేసింది? గాంధారియు అక్కడం సుతశతంబు ముదమ్మన రంగగాంచే 100 కొడుకుల్ని కంది, ఒక కూతుర్ని కంది, 101 సంతానాన్ని కంది. అక్కడ ఒక అక్క 101 సంతానాన్ని కంది, ఇక్కడ ఒక అక్క 3 సంతానాన్ని కంది. నేను నీ భార్యనే, ఆమె నీ భార్యయే. నీకు ఒక ప్రతిబంధకం ఉన్నా ఆమె తల్లి కాగలిగింది. నేనంటే మాద్రి తల్లి కాలేకపోయింది. ఆమె అంటోంది, నే బోరచి ఆడుపుట్టువన పుట్టి నిరర్ధక జీవనైతి. నేను ఒక స్త్రీగా పుట్టడం నిరర్ధకమైపోలా నా జీవితం? నేనేం సాధించగలిగాను? నేను మాతృత్వాన్ని పొందలేదుగా, నిన్ను తండ్రిని చేయలేకపోయానుగా. దానివల్ల నేను పూర్ణత్వాన్ని పొందాను, సంతోషంగా ఉన్నాను అనుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? వాళ్ళిద్దరూ తల్లులైనప్పుడు నాకు కోరిక ఉంటుందా ఉండదా నేను తల్లిని అవ్వాలని? నేను అలా అవలేదు అన్న బెంగ, వెలితి నా మనసులో ఉంటుందా ఉండదా? అది ఎవరికి చెప్పుకుంటాను? అది ఎవరికో చెప్పుకునే విషయం కాదుగా. భర్తవి కాబట్టి, అడిగావు కాబట్టి, నా మనసులో ఏ వెలితి ఏర్పడిందో, నా మనసులో ఏ బాధ ఉన్నదో ఆ బాధ పంచుకోవాలి కదా. అందుకని చెప్తున్నాను, నిరర్ధక జీవనైతి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము గనబోలమిన్. అసలు సంసారం అనేటటువంటి దాంట్లో అపారమైనటువంటి సుఖమేది? సంతానమును కండ. అందున పుత్ర సంతానాన్ని పొందడం, వంశాభివృద్ధి కనుక మరింత సంతోషం. ఆడపిల్ల పుట్టినా తక్కువేం కాదు. ఆ తర్వాత ఆడపిల్ల కొడుకు పుడతాడు, ఆమె 2 వంశాలను ఉద్ధరిస్తుంది కూడా, ఏం దోషం కాదు. కానీ సత్సుత జన్మము కానబోలమిన్, నేను కూడా సంతానాన్ని పొందలేకపోయాననేటటువంటి బాధ ఉందే, అది నన్ను కాల్చేస్తోంది, అది నన్ను చాలా బాధ పెడుతోంది. ఇది నేను ఇతరులతో పంచుకునేది కాదు. కానీ నేను బాధపడుతున్నానన్న విషయాన్ని గమనించి మీరు వచ్చి నాతో ప్రస్తావన చేశారు కాబట్టి మీతో తప్ప ఎవరికి చెప్పుకోలేను కనుక చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కుంతీదేవి ఎదురుగుండా 3 పిల్లలతో తిరుగుతుంటే ఆమె బాధపడుతోంది. ఈ బాధ తీర్చగలిగిన వాడు ఎవరు లోకంలో? పాండురాజు ఒకడే. పాండురాజుకి తీర్చగలిగినటువంటి స్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే కిందమముని యొక్క శాపం ఉంది. ఇప్పుడు తీర్చగలిగినది ఎవరు ఆయన దృష్టిలో? కుంతి తీర్చాలి. ఎలా తీర్చాలి? తాను ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేయాలి. ఇప్పుడు మాద్రి ఏం చేస్తుంది? ఆ ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని తాను కూడా జపం చేసి దేవతల వలన తాను సంతానాన్ని కంటుంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇది బాహ్యంలో దోషం కాదు. ఎందుచేత అంటే తప్పకుండా అలా జరగవలసిందే. ఆమె కూడా సంతానవతి కావలసిందే, ఆమె తల్లి కావలసిందే, ఆమె ఆనందంగా ఉండవలసిందే. కానీ మీరు కుంతి వైపు నుంచి ఒకటి ఆలోచించండి. చిన్నతనంలో అంతఃపురంలో తల్లులు కానీ పెద్దవాళ్ళు కానీ జోక్యం చేసుకోకుండా దుర్వాసో మహర్షి అంతటి వాడికి ఉపచారం చేసి ఆతిథ్యం ఇస్తే సంతోషిస్తే వచ్చిన మంత్రం. ఆ మంత్రం చేత ఆమె సుఖం ఒక్కటే పొందలేదు, ఎవ్వరికీ చెప్పుకోలేని బడబాగ్నిని కడుపులో దాచుకుంది. ఆమె బాధపడుతోంది, ఎవరికీ తెలియదు. ఏ కారణానికి బాధ పెడుతోందో మీ అందరికీ తెలుసు. అది పాండురాజుకి తెలియదు, మాద్రికి తెలియదు. ఆమె సంతోషపడుతోందని మాత్రమే మాద్రి అనుకుంటోంది. కానీ ప్రమాదము లేని రీతిలో మంత్రాన్ని మాద్రి ఉపదేశం పొంది సంతానాన్ని కంటే కుంతికి అది కించిత్ బాధాకరంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడే పైకి కూర్చున్నాను, నేను పాండురాజును ఉద్ధరించానని. మాద్రి కూడా ఉద్ధరించిందిగా. తాను ఇంత కష్టపడి సంపాదించింది, నేను ఎంత కష్టపడి ఎంత బడబాగ్నిని కడుపులో పెట్టుకుంటే 3కి తల్లిని ఇప్పుడు సంతోషిస్తున్నానో తెలుసా? వివాహం తర్వాత ఈ మంత్రాన్ని వాడి ఇప్పుడు సంతోషాన్ని పొందా. వివాహ పూర్వం ఒకసారి వాడి గొప్ప కొడుకుని కన్నా ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తున్నా అని చెప్పగలదా? చెప్పలేదు.
కానీ మాద్రికి ఇప్పుడు ఉపదేశం చేస్తే మాద్రికి ఆ బాధ లేదు, హాయిగా సంతానాన్ని పొందుతుంది. అప్పుడు మళ్ళీ కిందకు వచ్చేసిందా బాధతో? వచ్చేసిందా లేదా? మరి ఈ ప్రశ్న అడగగానే పాండురాజుకి కుంతిదేవి దగ్గర ఆ మంత్రాన్ని ఉపదేశం పొందు అని అనడం కన్నా మరొక మార్గం ఉంటుందా ఆమె తల్లి కావడానికి? ఇంకొక మార్గం ఉండదు. ఆమె కుంతీదేవి ఎలా తల్లి అయిందో అలా మాద్రి కూడా అవ్వాలి. అందుకని ఆయన అన్నాడు, దానికి అంత బెంగ పెట్టుకుంటావు ఎందుకు, నువ్వు అడగక్కర్లేదు, నాకు కూడా మనసులో ఈ బాధ ఉంది, నేను కూడా దీని గురించి ఆలోచించాను. అసలు అలా ఆలోచించని వాడు భర్త ఎలా అవుతాడు? అమ్మయ్య నాకు 3 కొడుకులు పుట్టేశారు, కుంతీదేవి వల్ల సంతోషంగా ఉన్నానని చెప్పి మాద్రి గురించి పట్టించుకోవడం మానేశాడు అనుకోండి ఆయన భర్త. అది ధార్మికుడంటే. ఆయన ఆలోచించాడు. అందుకని ఆయన అన్నాడు, వెంటనే కుంతీదేవిని పిలిచి, ఆమె మహాపతివ్రత, భర్త ఆజ్ఞ, మాద్రి కూడా సంతానవతి కావాలిగా, అశ్వినీ దేవతల వలన ఆమె సంతానమును పొందేటట్టుగా, వాళ్ళ వరం చేత పిల్లలు పుట్టేటట్టుగా ఆ మంత్రాన్ని ఆమెకి ఇయ్యి. భర్త ఆజ్ఞకి వశపడి ఇచ్చింది. ఇచ్చిన కారణం చేత అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహంతో కవల పిల్లలు పుట్టారు. ఎవరికి? మాద్రికి. కవలవారు సూర్యేందు ప్రకాశతేజులు, ఆశ్వినుల అంశముల పుట్టి రమరగుణులు, వారలకు ప్రీతి ఆకాశవాణి చేసే నకుల సహదేవులనియడు నామయుగము. ఆకాశవాణి నామకరణం చేసింది అంటే వాళ్ళు దేవతాంశాలలో వచ్చారు అని గుర్తు. ఆ పుట్టినటువంటి పిల్లలిద్దరూ సూర్యచంద్రులు ఎలా ఉంటారో అటువంటి పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి నకులుడు, సహదేవుడు అనేటటువంటి పేర్లు అశరీరవాణి ఉంచింది. ఇప్పుడు మాద్రి కూడా సంతానవతి అయింది. సరే, కాలక్రమంలో మనసు సరిపుచ్చుకుంది కుంతీదేవి. పోన్లే, అలా ఎందుకు అనుకోవాలి? నేనే సంతానాన్ని పొంది మంత్రం వల్ల ఆనందాన్ని పొందాలని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నేను పాండురాజును ఒక్కడే ఉద్ధరించలేదు, నా తోడికోడల్ని కూడా ఉద్ధరించాను. ఇది గొప్ప విషయం కదా. పాండురాజుని తండ్రి చేయడం ఎంత గొప్పో, సంతానం పొందడానికి అవకాశం లేని తోడికోడల్ని సంతానవతిని చేసి అమ్మా అని పిలుచుకునే అదృష్టాన్ని కల్పించా. అమ్మా అని పిలిచినప్పుడల్లా కుంతీని అనుగ్రహం అని మాద్రి అనుకుంటుందా? అనుకోదా? ఇలా చేసేవాళ్ళు లోకంలో ఉంటారా? సాధారణంగా సవతి అనేటప్పటికీ ఆమెకి కలిగిన దుఃఖానికి ఉతలి వారు సంతోషిస్తారు. అది సహజంగా లోకంలో ఉండే స్వభావం. ఏమో ఉండని వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళ మాట గురించి మాట్లాడటం లేదు. కానీ సవతి అన్న మాటలో ఆ భేదభావం ఉంటుంది. కానీ అలా ఉండవలసిన దానిని ఉండకుండా మాద్రి కూడా తల్లి అవ్వడానికి నేను కారణభూతురాలనయ్యా. ఇంతకన్నా నాకు సంతోషం ఏమిటి? ఇలా నాలా ఉండగలిగిన వాళ్ళు ఉంటారా? మాద్రి ఆ మంత్రం వల్ల సంతానాన్ని మాత్రమే పొంది తల్లి అయింది. నేను ఎంత దుఃఖాన్ని కూడా లోపల పెట్టుకున్నానో అటు పాండురాజుకి తెలియదు, ఇటు మాద్రికి తెలియదు. ఆ రీత్యా చెప్పాలంటే త్యాగము చేత నేను పొందినటువంటి అదృష్టం వేరు. ఇంత త్యాగం చెయ్యగలిగాను కదా, పరమేశ్వరుడు నాకు అంత గొప్ప స్థితిని ఇచ్చాడు కదా, చాలనుకుంది. ఇప్పుడు మళ్ళీ పైకెక్కింది. తన మనసులో సంతోషం చేతనే. ఇందులో మీరు గమనించవలసింది ఏమిటంటే, కుంతీదేవి జీవితంలో ఉద్ధాన పతనాలు అలా ఉంటాయి. అవేవో చిన్న చిన్నవి కావు. అంతలో అగాధంలో పడిపోతుంది, అంతలో మళ్ళీ పర్వత శిఖరం ఎక్కి కూర్చుంటుంది. ఇవన్నీ ఎలా అంటే లోపల తనకి తాను అన్వయం చేసుకుంటూ ఉంటుంది. అన్వయం చేసుకుని ధర్మం తప్పకుండా పరమ సుగుణంతో, ఇవేవి సామాన్యమైన సుగుణాలు కావు సుమండి, అంత తేలిక విషయాలు కావు ఇవి. నేను వివరిస్తున్నప్పుడు మీరు గమనించారు, దాన్ని ఇంకా లోతుగా పరిశీలనం చేస్తే మీకు అర్థమవుతుంది అవి చిన్న విషయాలు కావని. అంత గొప్పదిగా ఆ కుంతీదేవి ఆనందపడి నిలబడింది. నిలబడింది ఆ ఆనందం? నిలబడలేదు. ఒక రోజున ఆమె ఆశ్రమానికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా భోజనం వడ్డిస్తోంది. అలా భోజనం వడ్డిస్తుండగా లోపల మాద్రి ఉంది, పాండురాజు కూడా లోపల ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన మాద్రి యందు కామమోహితుడయ్యాడు. మాద్రికి తెలుసు, నా యందు అనురక్తుడైతే మరణిస్తాడు, పాండురాజుకి శాపం ఉందని. పాండురాజుకి కూడా తెలుసు, నేను అలా కామమోహితుడైతే మరణిస్తానని. కానీ కామాతురాణం న భయం న లజ్జ అన్నది ఎంతో నిగ్రహించుకోలేకపోయాడన్నది కూడా అంతే సత్యం. ఆమె యందు అనురక్తి పొంది ఆమెని స్పృశించిన కారణం చేత, ఆ దృష్టికోణంతో చొరవ చూపించినటువంటి కారణం చేత ఉత్తర క్షణంలో పాండురాజు మరణించాడు.
మరణించగానే మాద్రి పెద్ద పెద్ద కేకలు పెట్టింది. బ్రాహ్మణులకు సమారాధన చేస్తున్నటువంటి కుంతి గబగబా లోపలికి వచ్చింది. అప్పటికే మాద్రి చాలా పరితాపమును పొందింది. ఎందుకని? వైధవ్యము మాద్రికి ఒక్కదానికేనా? కుంతికి కూడా. కుంతి తన ఔదార్యము చేత తల్లిని చేసింది, తన తొందరపాటు చేత వైధవ్యాన్ని కుంతికిస్తోంది ప్రతిఫలంగా. ఇది మాద్రి బాధ. ఉత్తర క్షణంలో ఆమెకు వచ్చిన ఆలోచన. 2 పుత్రులు నాకు, 3 పుత్రులు ఆమెకు, 2 విధవలము. ఆ పిల్లల భవిష్యత్ ఏమిటి ఇప్పుడు? అక్కడ 9 కుమారులు ఉన్నారు. రాజసింహాసనం కోసం రకరకాల కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ఇది గొడుగేది, పాండురాదేడి. ఆయన ఏ తపస్సులో ఉన్నా ఆయన ఉన్న దారి వేరు. ఆయన పడిపోవడానికి తాను కారణమైందా లేదా? దోషం ఎవరిది వదిలిపెట్టేయండి, తాను కారణమైందా లేదా? ఆయన మనసు కదిలిపోవడానికి తాను ఆ సమయంలో ఏమో ఎలా కనపడిందో, ఇంకంతకన్నా నేను సభాముఖంగా విచారణ చెయ్యను దాని మీద. కాబట్టి నా యందు ఉన్నటువంటి దోషము భర్త యొక్క పతనమునకు కారణమైంది. కానీ దీని యొక్క ఫలితము కుంతి కూడా పొందుతోంది. ఆమె భర్త పాదములను గట్టిగా పట్టుకుని, భర్త పాదములంటే శవం యొక్క పాదాలను గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. కుంతీదేవి లోపలికి వచ్చింది. ఆమె వెంటనే గమనించింది, ఓ ఈయన వెళ్ళిపోయాడు అని అనుకుని చాలా బాధపడి, నాకెడ ఇమ్ములెమ్ము కురునాదు మన ప్రియ ధర్మపత్ని నేనెట్టులుండుదు మహీపతి తోడనపోదు పుత్రులం చేకొని పెంపు నా పసుపు చేయుము నాగుడు మాద్రి తద్దయున్ శోకపరీత చిత్తయగుచున్ పృథకిట్లనియన్ ప్రియంబునన్. ఆ వచ్చినటువంటి కుంతీదేవంది, నువ్వు వెంటనే నాకు చోటి, నాకు కూడా ఆయన ప్రియమైనటువంటి భర్త, నేను ఆయన పాదములు పట్టుకోవాలి. ఒక్క మాట మాద్రిని కుంతి అనలేదు, ఆమె తప్పు ఎంచలేదు. ఎంచకుండా అంది, మన ప్రియ ధర్మపత్నినే ఎట్టులుండు, నేనేకత ఎట్టులుండుదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నన్న భావన నాకుంటుంది, భర్తృహీనను అని. నేను ఉండలేను. కాబట్టి మహీపతి తోడను పోదు, నేను కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతాను. పుత్రులంచే కొని పెంపు, ఈ పిల్లల్ని నువ్వు పెంచు మాద్రి, నా ఆజ్ఞ చెయ్యి అనగానే మాద్రి గడగడగడగడ మునిగిపోయి ఆమె అంది, అక్క నువ్వు భర్తతో సహగమనం చేస్తానంటున్నావు, నన్ను పిల్లల్ని పెంచమంటున్నావు. ఒక్క విషయం ఆలోచించు, అసలు భర్త గారికి ఎటువంటి శాపం ఉందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ భర్త మరణమునకు కారణం ఎవరయ్యారు? నేనయ్యాను, నువ్వు అవ్వలేదు. అంటే శాపం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించి భర్తగా ఆయుర్దాయాన్ని ఇచ్చి కాపాడుకున్నదానివి నువ్వు. అలా ప్రవర్తించలేక భర్త పడిపోవడానికి కారకురాలనైన దానను నేను. నా తప్పుందా లేదా వదిలిపెట్టి. ఇక్కడ భర్తనే కాపాడుకోలేకపోయిన దాన్ని, ఇంత చిన్న పిల్లల్ని 5గురిని నేను భవిష్యత్తులో కాపాడి వృద్ధిలోకి తీసుకురాగలనా? ఈ అరణ్యంలో, ఈ శతశృంగంలో, ఈ మునుల మధ్యలో వీళ్ళు క్షత్రియుల ఎదర రాజ్యాధికారాన్ని పొందవలసిన వాళ్ళ, అన్ని ప్రతిబంధకాల, ఇవి దాటడం నా తరమే. అసలు ఒక చిన్న విషయం తెలుసున్న ప్రమాదం, తెలియని ప్రమాదం కాదది. భర్త మనసు కదిలితే ఒక కోణంలో అది కుటుంబానికి ఒక పెద్ద పిడుగుపాటు అయిపోతుందని తెలిసి కూడా అలా భర్త మనసు కదలకుండా నేను ప్రవర్తించలేకపోయాను. ఇక రాబో కాలంలో పిల్లల క్షేమానికి సంబంధించి తెలిసి వచ్చే ఉంటాయా ఆపదలు? ఎన్ని ఆపదలు వస్తాయో. నేనా వీళ్ళని పెంచి పెద్ద చేయగలను? అక్క 5గురు పిల్లల్ని పెంచడానికి అర్హత లేని దానన్నది నా నడవడి చేత తెలిసిపోయింది. పెంచగలిగిన దానివి నువ్వన్నది నీ నడవడి చేత తెలిసింది. అందుకని అక్క 5గురు పిల్లల్ని నువ్వు పెంచు, నేను పాండురాజుతో సహగమనం చేస్తాను. ఇది పొగట్ట, నిక్కచ్చిగా మాద్రి దృష్టిలో కుంతి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు ఆవిడికి అంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం
ఆవిడ అభ్యున్నతికి పనికొచ్చిందా? ఆవిడ జీవితంలో తుఫానులో చిక్కుకున్న నావల బిక్కు బిక్కుమంటూ 5 పిల్లలతో అటు దుర్యోధనాదులు ధృతరాష్ట్రుడు ఎదుర్కొని జీవితాంతం కడుపులో ఉండవలసిన బడబాగ్ని ఉండనే ఉంది. బ్రతకవలసిన అగత్యం ఏర్పడిందా? మళ్ళీ ఎంత కింద పడిపోయింది. అప్పటికప్పుడు ఇందాక శిఖరం మీద ఉందన్నాను, ఇప్పుడు మళ్ళీ అగాధంలో పడిపోయింది. కాదమ్మా, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అనడానికి మాద్రి చెప్పినంత బలమైనటువంటి కారణం ఏం చెప్తుంది కుంతి? చెప్పడం కుదరదు. అందుకని మాద్రి సహగమనం చేసేసింది పాండురాజుతో. మునులు అంత్యేష్టి సంస్కారం చేశారు, మాద్రి సహగమనం చేసేసింది, అస్థి సంచయనం చేశారు, 2 ఎముకల్ని తీసి దాచారు. ఇప్పుడు కుంతి వైధవ్యాన్ని పొంది తన బిడ్డలు 3, సమతి బిడ్డలు 2, 5 పిల్లలతో ఒక్కతే మిగిలిపోయింది శతశృంగంలో. అదేమన్నా అంతఃపురమా? ఆమెకి నిజానికి ఎంత బలగం ఉంది అంటే, స్త్రీకి సాధారణంగా పుట్టిల్లు, అత్తవారిల్లు 2 ఉంటాయి. ఈమెకు 2 పుట్టిళ్ళు, 1 అత్తవారిల్లు ఉంది. 2 పుట్టిళ్ళు ఎందుకున్నాయి? ఆమె పుట్టినది శూరుని ఇంట్లో పుట్టింది. పోనీ శూరుని ఇంట్లో పుట్టింది కానండి, కుంతిభోజుడికి దత్తత ఇచ్చేశారు కదా. దత్తత ఇచ్చేసిన తర్వాత ఇంకా శూరుడు వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు కదండి. ఇప్పుడు పట్టించుకున్నట్టుగా దాఖలా ఏమైనా ఉందా? ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రవచనంలో మీకు ఏమైనా కనపడిందా? కనపడలేదుగా. కాబట్టి ఇంకున్నది కుంతిభోజుడేగా. కుంతిభోజుడు పిల్లని పెంచుకున్నవాడుగా. సంతోషంగా ఉంటే ఏమో, కష్టాలు వచ్చాక ఎలా ఉంటుందో, అత్తవారింటికి ఎడదామంటే అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. ధృతరాష్ట్రుడు 100 కొడుకులు, అప్పటికే ముందు పుట్టేశాడు ధర్మరాజని చెప్పి కడుపు బాధేసుకుందా గాంధారి? అంత అసూయతో కూడుకున్న వాతావరణమా? జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించాలి కదా. ఇప్పుడు చాలా పెద్ద క్లిష్టంలో ఉంది కదా ఆవిడ. కానీ ఇక్కడ నేను ఒక్క విషయం మీతో మనవి చేయవలసి ఉంటుంది. శూరుడు ఆమెను ఎప్పుడు విడిచిపెట్టేయలేదు. శూరుని యొక్క కుమారుడు వసుదేవుడు, సూర్యుని యొక్క కుమార్తె కుంతీదేవి. కాబట్టి వసుదేవుడు అన్నగారు, కుంతీదేవి చెల్లెలు. వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మకి కుంతీదేవి ఏమవుతుంది? మేనత్త అవుతుంది. ఆ తండ్రి గారైనటువంటి శూరుని యొక్క పనుపున పుట్టింటి గౌరవాన్ని ఎవరు చూడాలి? తండ్రి పెద్దవాడైపోతుంటే అన్నగారు వసుదేవుడు చూడాలి. అన్నదమ్ములు కదా పిలిచి సంతోషపెట్టాలి ఆడపిల్లని. అలా పెట్టాడా ఎప్పుడైనా వసుదేవుడు? అంటే పెట్టాడు. ఒక సందర్భం ఉంది. ఎక్కడుందో తెలుసా? పాండురాజు గారు మరణించక ముందే ఒక సందర్భం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే, మృగశాప భయమున జగదీశుడ పాండుపతి శతశృంగ పర్వతమునందు పత్నీ సమేతుడై యత్నంబుతో ఘోర తపమొనరించుచు విపుల శక్తి అమరవర ప్రసాదమున ధర్మస్థితి కొడుకుల ఏవుర బడసిననియు విని వసుదేవుండు మనమున హర్షించి అనుజను మరిదిని ఘనుడు చూడ తన పురోహితు కశ్యపుండను మహాత్ము చీరి పుత్తించే అవిప్రుచేత భాగినేయులకు కుమారులకు అమేయ రత్నభూషణావళులిచ్చి విశేషలీలా. ఒకానొకప్పుడు వసుదేవుడికి కబురెళ్ళింది, తన చెల్లెలైనటువంటి కుంతీదేవికి 3 పుత్రులు పుట్టారు అని. ఆయన ఏదో కారణాంతరముల చేత రాలేకపోయాడు. శతశృంగంలో ఉండిపోయాడు బావగారు పాండురాజు. తపస్విగా ఉన్నాడు. తన చెల్లెల కుంతీదేవికి 3 కొడుకులు పుట్టారని తెలియగానే తాను వెంటనే వెళ్ళలేకపోతున్నాడు కనుక తన ఇంటి పురోహితుడు కాశ్యపుడు అనబడేటటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఆ 3 కుమారులకు కూడా అపారమైనటువంటి ధనరాశులు, బంగారు ఆభరణములు కానుకగా పంపించాడు. పంపించి విడిచిపెట్టడం కాదు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు అక్కడుండి చౌలము, ఉపనయనము మొదలైనటువంటి సంస్కారములు చేసి ఆ పిల్లలకు వేద విద్య గరపు అన్నాడు. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఈ 3 పిల్లలకి, మాద్రి కుమారులు 2 కూడా చౌల ఉపనయనాది సంస్కారములు చేసి పిలక పెట్టడం. ఒక వయసులో చౌలం అంటే పిలక పెడతారు. అలాగే ఉపనయనము చేసి వేద విద్యని బోధిస్తున్నాడు. అంటే వసుదేవుడు, శూరుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ కుంతీదేవి మీద పరమ ప్రేమ ఉన్నది అన్నమాట యథార్థమా కాదా? పెంచుకున్న పిల్ల ఇన్ని కష్టాలు పడుతోంది అని కుంతిభోజుడికి కూడా ప్రేమ ఉన్నది, అందులో ఏమి సందేహం లేదు. ఇప్పుడు కుంతీదేవి దగ్గర 3 మార్గాలు ఉన్నాయి. శతశృంగం మీద ఉంది, ఎక్కడో పర్వతం అది.
భర్త మరణించాడు, తోడికోడలు వెళ్ళిపోయింది, సవతి వెళ్ళిపోయింది. 5 పిల్లలు దగ్గర ఉండిపోయారు. తన పిల్లలు 3, సవతి పిల్లలు 2. ఇప్పుడు ఈ 5 పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి తాను శతశృంగ పర్వతం మీదే ఉండిపోయి మునుల యొక్క సహకారం తీసుకోవడం మొదటి అవకాశం కాదు. ఈ 5 పిల్లల్ని తీసుకుని తన పుట్టిల్లు వసుదేవుడు ఉన్నాడు కనుక, శూరుడు ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళిపోయి పుట్టింట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేయడం ఒక ఎత్తు కాదు. కుంతిభోజుడు పుట్టింటి కిందకే వస్తుంది రెండో మార్గం. కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పెద్ద చేయడం ఒక మార్గం. తాను మరణించడం అన్న మాట రాదు. ఎందుకని? మాద్రికి మాట ఇచ్చింది, నేను ఈ పిల్లల్ని పెద్ద చేస్తానని. కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొని అత్తవారింటికి, అంటే ఎక్కడ అంబికా అంబాలిక ఉన్నారో అత్తగారులు, అక్కడికి తాను వెళ్ళిపోవడం ఒక మార్గం. ఇందులో అప్పటికి క్షేమకరంగా, అప్పటికి కాస్త మనశ్శాంతిగా ఉండడానికి తేలికైన మార్గాలు మొదటి 2. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళిందనుకోండి, అయ్యో పాపం ఇంత కష్టంతో వచ్చింది అని ఎంత కాదన్నా కొంత ప్రేమతో ఆదరిస్తారు. తన మనసు వరకు శాంతిగా ఉంటుంది, కొంతవరకు. అసలు శాంతి ఎలాగో పోతుంది, కానీ కొంత శాంతి ఉంటుంది. కానీ అత్తగారుల దగ్గరికి వెళ్ళిందనుకోండి, అంబికా అంబాలిక దగ్గరికి, అంబికా అంబాలికలు ఏం చేస్తారు? వాళ్ళు విధవలే. ఎందుచేత అంటే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు వెళ్ళిపోయారుగా. కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ తగినంత శక్తి లేదు, వాళ్ళు జోక్యం చేసుకోలేరు. అక్కడ ఉన్నటువంటి వాడు ఇప్పుడు పెరివేప విత్తు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అతని 9 కొడుకులు ఉన్నారు. ఎలా అయినా రాజ్యాన్ని కబళించాలనేటటువంటి రాచసంబంధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. కాబట్టి పసిపిల్లలకు ఏ ఆపదైనా రావచ్చు, అందులో అంతర్భాగంగా తనకీ ఆపద రావచ్చు, వాళ్ళ ప్రాణములే పోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏది క్షేమకరం? నిజానికి వెళ్ళచ్చా అత్తవారింటికి? మనం అయితే వెళ్ళకూడదంటాం. కుంతీదేవి ఏమనుకుందో తెలుసా మనసులో? నాకు మనసు శాంతిగా ఉంటుంది, పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటానని పుట్టింటికి వెళ్ళిపోతే, ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారే, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కొంతకాలం కనిపించకుండా ఉంటే మనసు నుంచి మరుగైపోతాడు. అలా హస్తినాపురానికి వెళ్లకుండా ఉంటే అసలు ఈ పిల్లల్ని అప్పటి వరకు వాళ్ళు చూడలేదుగా ఎవ్వరు. పాండురాజుని మరిచిపోతారు, కుంతీదేవిని మాద్రిని మరిచిపోతారు, పాండవుల్ని మరిచిపోతారు. అలవోకగా దుర్యోధనాదులు యవ్వరాజ్య పట్టాభిషేకం పొంది రాజ్యాన్ని కబళించడం తేలికైపోతుంది. ఒక వయసు వచ్చిన తరువాత నా పిల్లలకి రాజ్యాధికారం ఉంది అని తీసుకెళ్లిన స్థానికమైన బలం ఉండదు, ప్రజా మద్దతు ఉండదు, పెద్దల మద్దతు ఉండదు. పెద్దల ప్రేమ ఎక్కడ చూడగొన్నారు? అక్కడ భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, మించి విదురుడు ఉన్నాడు. ఇటువంటి మహానుభావులు ఉండగా ఎందుకు కలుగుతుంది ఆపద? తనకి ఖచ్చితంగా క్లేశం కలుగుతుంది, ఎందుకంటే నలుగుడు ఉంటుంది అక్కడికి వెడితే. కానీ అయ్యో పాపం పాండురాజు అంత గొప్పవాడు, అంత బాగా పరిపాలించాడు, అటువంటి శాపాన్ని పొందాడు, 5 బిడ్డల్ని కన్నాడు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వకుండా మరణించాడు. మాద్రి వెళ్ళిపోయింది. పాపం పిచ్చి తల్లి కుంతి 5 పిల్లల్ని పట్టుకుని అత్తవారింటికి వచ్చింది అని ప్రజలలో ఒక సానుభూతి ఉంటుంది. ఎదురుగుండా కనపడుతున్నారు కనుక సింహాసనానికి వీళ్ళు ఉత్తరాధికారులు అన్న విషయం నిరూపణ అవుతుంది. ఆ పైన వాళ్ళు దేవతాంశ సంభూతులు గనక పరాక్రమము చేత గుణముల చేత వాళ్ళ అధికారాన్ని వాళ్లే నిలబెట్టుకుని రాజ్యాన్ని పొందుతారు. లేనినాడు పాండురాజు చేసినటువంటి ప్రణాళిక భగ్నమైపోతే భార్యగా తానేమి సాధించినట్టు? తన భర్త యొక్క సంతోషం నిలబడాలి అంటే, ఆయన కోరుకున్నట్టు జరగాలి అంటే, తాను ఇడుముడి పడినా బాధపడినా తాను హస్తినాపురానికే వెళ్ళాలి. కానీ హస్తినాపురానికి వెళ్ళడం అన్న సమస్య వస్తే ఒక పెద్ద ప్రశ్న ఒకటి ఉంది. ఒక స్త్రీ జీవితంలో సమాధానం చెప్పడానికి సాధ్యం కాని ప్రశ్న ఏమి అంటే, వీడు మా తమ్ముడి బిడ్డలే అని ఏమి నమ్మకమో అన్న ప్రశ్న వచ్చిందనుకోండి. అక్కడ ధృతరాష్ట్రుడు ఈ మాట అడిగించాడు అనుకోండి, వాళ్ళు పాండురాజు బిడ్డలు కారని నేను విన్నాను, ఒకడు ధర్మదేవత యొక్క బిడ్డడు, ఒకడు వాయుదేవత యొక్క బిడ్డ, ఒకడు ఇంద్రుని యొక్క అంశతో వచ్చినవాడు, 2 అశ్వినీ దేవతల అంశలో వచ్చిన వాళ్ళు. పాండురాజు నిన్ను అనుమతిస్తే, మాద్రిని అనుమతిస్తే మీరు దేవతల వలన బిడ్డలు కన్నారని ప్రమాణమేమి? ఎలా వీళ్ళని నా బిడ్డలని? పెదనాయన కదా, నా బిడ్డలు అని అంతఃపుర ప్రవేశం ఎలా చేయిస్తాను అని అడిగాడు అనుకోండి. ఏ స్త్రీ చెప్పుకుంటుంది?
వీళ్ళు నీ తమ్ముడి బిడ్డలే ధార్మికంగా అని ఒక స్త్రీ అంత కష్టంలో అసలు చెప్పుకోవడం సభాముఖంగా సాధ్యమా? అది ఒక స్త్రీ పరంగా ఆలోచించినప్పుడు ఎంత సున్నితమైన సమస్య అది. అది పాండురాజు ఉంటే అసలు ఈ ప్రశ్న రాదు. ఇప్పుడు చెప్పడానికి పాండురాజు లేడు. ఎలా వెడుతుంది హస్తినాపురానికి? వెళ్ళని నాడు పాండురాజు యొక్క కోరిక ఎలా తీరుతుంది? వెళ్ళి అంతఃపురం మొట్టమొదటి సింహద్వారం దగ్గరే ఎదురొచ్చి ఈ ప్రశ్న వేస్తే దుర్యోధనాదులు ఎవరితోనూ వేయిస్తే తాను ఏం చెప్పాలి? ఎంత శోకంలో ఉందో అంత బాగా ఆలోచించి. సాధారణంగా శోకానికి ఉన్న గుణం ఏమిటంటే శోకము ఆలోచన రానివ్వదు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. సాధారణంగా శోకం ఆవహించేసింది అనుకోండి, శోకో నాశయితే ధైర్యం, ధైర్యం పోతుంది. శోకో నాశయితే స్మృతం, తాను ఇంతకుముందు ఏం చెప్పాడో, తాను ఇంతకుముందు ఏం విన్నాడో అవి మర్చిపోతాడు. తాను జావగారిపోయి చతికిల పడిపోతాడు. కాబట్టి నాస్తి శోక సమోరిపుహు, అసలు శోకముతో సమానమైనటువంటి శత్రువు లోకంలో లేడు. అది సర్వనాశనం చేసేస్తుంది ఎవరినైనా కూడా. అటువంటి శోకమునకు తాను వశపడిపోయి ఉంది కాబట్టి సరి అయిన ఆలోచన రాకూడదు. కానీ ఆమె మహాపతివ్రత, పతివ్రతలకు భూషణం. ఆమె భర్త యొక్క గౌరవాన్ని ఆలోచించింది, ఆ కోణంలో ఆలోచించింది. ఇప్పుడు ఆ ప్రశ్న రాకుండా నేను అంతఃపురంలో పిల్లలతో వెళ్ళగలగాలి, సాధించాలి కార్యం. ఎలా సాధించగలగాలి? దానికి ఆమె తీసుకున్నటువంటి పరిష్కారం ఏమిటంటే మునుల యొక్క సమూహంతో కలిసి వెళ్ళాలి. శతశృంగం మీద మునులందరూ ఉన్నారుగా, పాండురాజు వాళ్ళందరితో కలిసి ఉన్నాడుగా, పాండురాజు సంతానం పొందినప్పుడు వాళ్ళందరికీ తెలుసుగా, వాళ్లేగా దేవతాంశలలో నీకు పిల్లలు పుడతారని చెప్పిన వాళ్ళు ధర్మ సంతానం అన్న విషయం మునులకు తెలుసుగా. మునులు తనతో వచ్చి తాను చెప్పవలసిన అవసరం లేకుండా మునులు చెప్పిన నాడు ఈ ప్రశ్న వేసే అవకాశం అవతలవాడికి ఉంటుందా? అలా పాండురాజు పిల్లలోయ్ పాపం ఇవాళ ఇలా అయిపోయారోయ్, ధృతరాష్ట్ర మహారాజా, ఓ భీష్మ, ఓ విదుర, వాళ్ళని పెంచి పెద్ద చేయండి అని మునులు చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతే అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అంతఃపుర ప్రవేశం చేయవచ్చు. కాబట్టి నేను ఈ సమస్యని అధిగమించడానికి మునులతో కలిసి పెడతాను. వాళ్ళు మేము వస్తామమ్మా అన్నారు, పెద్ద మనసు ఉన్నవాళ్ళు కదా. మేము వస్తాం తల్లి, అందరం కలిసి పెడదాం హస్తినాపురానికి. నువ్వు ఒక్కతివి పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళాం ఏంటమ్మా? వాళ్ళెంత ఉదార హృదయంలో చూడండి. ఆమె తాను చేసుకున్నటువంటి నిర్ణయం చేత, వ్యూహ చతురత చేత ఇప్పుడు ఎక్కడికి ఎక్కింది? మళ్ళీ శిఖరం మీద నిచ్చు. అది ఎవరికి సాధ్యం? అంత శోకంలో ఒక్క కుంతీదేవి తప్ప అన్యులు అటువంటి నిర్ణయం చేయగలరా? అలా నిలబడగలరా? అది ఆవిడ ప్రజ్ఞ. ఇప్పుడు మునులతో కలిసి వెళ్ళింది. అంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన కృపాచార్యుడు, గాంధారి, 9 దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి ఎంతో బాధపడి, అయ్యో అమ్మా 5 పిల్లలు ఇలా అయిపోయిందే అని బాధపడుతూ, నా తమ్ముడు నన్ను ఎంత ఆదరించాడో, పాండురాజు ఇలా వెళ్ళిపోయాడా అని ధృతరాష్ట్రుడు బాధపడుతుండగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. కారణం వెనక మునులు ఉన్నారు. ఆవిడ ఏమి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు మునులు ఒక మాట చెప్పారు. అందరూ కూర్చుంటారు కదా, మరి అందరూ కూర్చున్న తర్వాత మునులు అప్పచెప్పి వెళ్ళిపోవాలి కుంతీదేవిని. అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు వాళ్ళన్నారు, భానుని బుండు పాండు జనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైవ వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథ నందనుల ఏవుర వంశ వివృద్ధి పొందే పంచానన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగంబునన్. ఆ శతశృంగము అనబడేటటువంటి శిఖరం మీద ఈ పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ధార్మికమైనటువంటి మార్గంలో, ఆ యుగంలో శాస్త్రం అంగీకరించినటువంటి మార్గంలో తాను శాపాన్ని పొందినప్పటికీ కూడా ధర్మరాజు అనుగ్రహం చేత, వాయుదేవుని అనుగ్రహం చేత, ఇంద్రుని అనుగ్రహం చేత, అశ్వినీ దేవతల అనుగ్రహం చేత ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు అనబడేటటువంటి 5 కుమారులను కన్నాడు. ఈ 5 కుమారులు ఎటువంటి వారు అంటే పంచానన సత్తులంబడసే, సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అటువంటి పరాక్రమ విరాజితులు.
అటువంటి కుమారుల్ని కన్నాడయా. వీళ్ళు ధార్మికమైనటువంటి సంతానం, వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. కాబట్టి మీరు ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యండి. ఇక పాండురాజు అక్కడే శరీరం విడిచిపెట్టాడు. మాద్రితో కలిసి మాద్రి సహగమనం చేసింది పాండురాజుతో కలిసి. త్రిదశాధినాథ సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియుతాను ముదమొనర నరిగి నీటికి 17 దురిత బంధచ్యుతుడై. ఇవాల్టి నుంచి లెక్క పెడితే 17 రోజుల క్రితం పాండురాజు ప్రాణములు విడిచిపెట్టాడు. ఆ రోజునే మాద్రి కూడా సహగమనం చేసింది. ఈ పిల్లల్ని కుంతీదేవిని మీ దగ్గరికి తీసుకొచ్చాం అంటే అన్నాళ్ళు వాళ్ళు శతశృంగం మీద ఉన్నారు అని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే పాండురాజు యొక్క మాద్రి యొక్క అస్థికల మూటలు తీసుకొచ్చారు మునులు. అంటే నేను నిన్ననో మొన్ననో మీతో మనవి చేశాను, అంత్యేష్టి సంస్కారమునకు అంత ప్రాధాన్యతనిస్తారు. ఇవి అస్థికలు ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకొచ్చాం కదూ, అందుకని వీటిని మళ్ళీ శాస్త్రపురస్సరంగా తగినటువంటి ప్రక్రియలో జరగవలసిన క్రతువులు చేసి మిగిలినటువంటి పితృమేధం అంటే చెయ్యవలసినటువంటి అంత్యేష్టి సంస్కారములకు సంబంధించినటువంటి శేషాన్ని పూర్తి చెయ్యండి అని వెలయంగ పితృమేధ విధి విచక్షణశీల సద్భూసురోపదేశ క్రమమున అధిక విభూతితో అతి పవిత్ర ప్రదేశమున అయ్యంగముల్ సంస్కరించి పుణ్యస్వధామృతంబులు నొప్పగా శ్రాద్ధ విధి యొనరించి సద్విప్రతతికి అగ్రహారములు దివ్యాంబరాభరణ శయ్యాసన ఛత్ర గవాశ్వకరులనిచ్చి సర్వజనులకెల్లను భోజన దాన మొనరజేసి ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించే అన్యలోకహితములైన విధులు. ఆ మునులు తీసుకొచ్చినటువంటి అస్థికలని అక్కడ పెట్టి పాండురాజు ఉత్తమమైనటువంటి లోకాలు పొందడానికి, మాద్రి ఉత్తమమైన లోకాలు పొందడానికి అంత్యేష్టి సంస్కారం ఎలా నిర్వహించబడాలో అటువంటి రీతిలో ఆ పితృమేధ విధిని నిర్వర్తించి బ్రాహ్మణులకు శ్రాద్ధ విధి జరిగిన తరువాత సద్విప్రతతికి ఆ బ్రాహ్మణులకు అగ్రహారములు ఇచ్చాడు, దివ్యమైన అంబరములు అంటే వస్త్రములనిచ్చాడు, భూషణములనిచ్చాడు, ఆసనములనిచ్చాడు, ఛత్రములనిచ్చాడు అంటే గొడుగులనిచ్చాడు, గోవులనిచ్చాడు, గుర్రములనిచ్చాడు, ఏనుగులనిచ్చాడు. వీటన్నిటినీ దానం చేసి విదురుడు జాగ్రత్తగా అక్కడ నిలబడి పర్యవేక్షించి పాండురాజుకి ఉత్తమగతులు కావడానికి కావలసినటువంటి రీతిలో ఆ పితృమేధాన్ని నిర్వహణ చేశాడు. అంటే నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేశాను అంటే అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దాని యందు చెయ్యవలసిన దానములు ఏవి చెయ్యాలో వాటిని ఎలా చేశారో కూడా మహాభారతం పంచమ వేదం కనుక మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు మనకి అందించాడు. అలా పాండురాజుకి జరగవలసిన అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. పిల్లలందరూ అంతఃపురంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ధృతరాష్ట్రుడు ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. కానీ దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క బలపరాక్రమములు వేరు రీతిలో ఉంటాయి కదా సహజంగా. అందున విశేషించి భీముడి యొక్క బలం అంతా ఇంతా కాదు. ఆ భీముడి బలం చూసి ఎప్పటికప్పుడే దుర్యోధనాదులు భయపడుతుండేవారు. ఎంత భయపడుతుండేవారు అంటే ఆయనని ఎలాగైనా నిశ్శబ్దంగా మట్టు పెట్టాలనేంత వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడు చాలా చిన్నతనంలోనే ఆయన కూడా తనకున్నటువంటి బలంతో ఉద్ధతితో కూడిన పనులు చేసేవాడు. దుర్యోధనుడు 9 తమ్ముళ్లతోటి చెట్టెక్కి కాయలు పోసుకుంటుంటే భీముడు వెళ్ళి ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలతో పాటు 9 కూడా కింద పడిపోతుండేవారు. ఇతనిని ఓడించడం, ఇతనితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నిద్రపోతుండగా మట్టు పెట్టాలని భీముడు చిన్న పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో కాలనాగుల్ని తీసుకొచ్చి కరిపించాడు దుర్యోధనుడు. కరిపిస్తే అసలు ఆయన పైన ఉన్నటువంటి చర్మము చిట్ల లేదు రక్తం లోపలికి వెళ్ళడానికి. అంటే ఎంత మందంగా ఉంటుందో చూడండి. దానికి తోడు విషాన్నం పెట్టించాడు. అది విషాన్నమయ అని చెప్పారు. పాపం యుయుత్సుడు వచ్చి చెప్పాడు, ధృతరాష్ట్రుడికి వైశ్య స్త్రీ ఎందు పుట్టినవాడు, అయినా నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో అని తినేశాడు. తినేస్తే అది జీర్ణమైపోయింది భీముడికి. అంతటి బలాఢ్యుడు.
కాబట్టి ఏం చెయ్యాలో తెలియక ఒకప్పుడు తీగలతో కట్టి నిద్రపోతున్న వాడిని నీళ్లలో పడయించాడు. ఆయన నీళ్లలో పడగానే తెలివచ్చి తీగలన్నీ పటపటా తెంపి మళ్ళీ పైకొచ్చి తనని కరిపించిన పాములు కింద పడుంటే కాలి బొటనవేళ్లతో తొక్కి రాసేసి చంపేసి తనని పాములు కరిపించినటువంటి వాడు దుర్యోధనుడి పనుపున వచ్చినటువంటి సారథిని ఈడ్చి చెంపకాయ కొడితే వాడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురు వచ్చి అక్కడే పడి చచ్చిపోయాడు. అంతటి బలాఢ్యుడు భీముడు. చీకట్లో కూడా అస్త్రప్రయోగం నేర్చుకున్నవాడు, బాణప్రయోగం నేర్చుకున్నవాడు అర్జునుడు. ఆఖరికి ఎంత భయం అంటే అశ్వత్థామకి దుర్యోధనుడికి చీకట్లో ఎప్పుడు అర్జునుడికి అన్నం పెట్టద్దన్నారు. ఎందుకని అంటే చీకట్లో అన్నం పెడితే చీకట్లో అన్నం తినగలిగిన వాడిని చీకట్లో బాణాలు ఎందుకు వేయలేదన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు చీకట్లో కూడా యుద్ధం చేయడం నేర్చుకున్నాడంటే ఇక మేము తట్టుకోలేము, పగలే ఆపలేకపోతున్నాం, ఇక చీకట్లో కూడా మొదలెడితే అందుకని చీకట్లో అన్నం పెట్టద్దన్నారు. కానీ దైవం యొక్క అనుగ్రహం వేరుగా ఉంది వాళ్ళకి. ఒకనాడు అర్జునుడు భోజనం చేస్తుంటే రాత్రి పెద్ద గాలి వచ్చి దీపం నిధనమైంది. ఆయన ఆకలితో ఉన్నాడు. అలాగే కంచంలో ఉన్న ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకొని చీకటిగా ఉన్న కంచంలో ఉన్న అన్నాన్ని తినగలిగినప్పుడు చీకటిలో ఉన్న బాణాన్ని ఎందుకు ప్రయోగించలేడని అప్పటికప్పుడు ప్రయోగం నేర్చుకుని ద్రోణాచార్యుల వారి యొక్క మన్నన పొందాడు. ఎంత బాగా నేర్చుకున్నావురా శిష్యుడా అన్నాడు ద్రోణాచార్యులు. అలా ఈ పిల్లలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు. వీళ్ళు ఇలా పెద్దవాళ్ళు అవుతుంటే అవతల వాళ్ళకి కూడా బాధగా ఉన్నా వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు సాధన చేసి శిష్యరికం చేసి వాళ్ళు నేర్చుకోవలసినటువంటి విద్యలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇది ఎక్కడ వరకు వెడుతోంది అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత కాదు, ఎప్పటికైనా రాజ్యం కోసం ఇద్దరూ కొట్టుకోవలసిందే అన్న విషయం ఆ చిన్నతనంలోనే తెలిసిపోతోంది. చాలా చిన్నతనంలోనే పాండవుల్ని మట్టు పెట్టడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడన్న విషయం దాచినా దాగని సత్యం అయిపోయింది. అటువంటి స్థితిలో ఒకానొకసారి ధృతరాష్ట్రుడికి ఒక కోరిక పుట్టింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎంతవరకు వృద్ధిలోకి వచ్చారు, అసలు ఎంతవరకు బాణప్రయోగం చేయగలుగుతారు, ఎవరు నేర్చుకున్న విద్య ఎంతవరకు వచ్చింది చూడాలనుకున్నాడు. ఒక పెద్ద సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా అక్కడికి రమ్మని వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తరువాత దానితో పాటు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో కుంతీదేవి మాత్రం చూడాలని ఎందుకు అనుకోదు? అందుకని ఆవిడ కూడా బయలుదేరి వచ్చింది. సుతుల విద్యా ప్రవీణత చూడవేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రాజపుత్రి కెలన నుండే ఉన్మీలత నలిన నేత్ర. విచ్చుకున్నటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కుంతీదేవి ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి వచ్చి గాంధారీదేవి పక్కన కూర్చుంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం ప్రారంభం చేశారు. ధర్మరాజు గారు శూల ప్రయోగం చూపించాడు. ఈ ఇద్దరూ కొట్టుకోవడం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే గదాయుద్ధం ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ద్వంద్వయుద్ధం చూసి ప్రజలు రెండు కింద విడిపోయారు. దుర్యోధనుడి పక్షం కొందరు, భీముడి పక్షం కొందరు. అంటే అక్కడే ఒక చిన్న కురుక్షేత్రం ప్రారంభమైపోయింది. అంటే అది విద్యా ప్రదర్శనం కింద లేదు, మితిమీరిపోయి ఒకరిని ఒకరు మట్టు పెట్టుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. మీరు చూడండి, కొన్ని చోట్ల ఆటల స్థాయికి పరిమితం కాకుండా ఆటలు ఉన్మాద స్థాయికి వెళ్ళిపోయి వచ్చినటువంటి ఆటగాడు ఏదో బంతిని కొట్టడానికి వచ్చినటువంటి వాడు, పరుగులు చెయ్యడానికి వచ్చినటువంటి వాడి యొక్క మానసిక స్థితి పాడు చెయ్యడానికి, వాడికి దృష్టి కేంద్రీకరణ లేకుండా ఉండడానికి, వాడి మనసు పాడయ్యే మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. దానివలన ఏకాగ్రత దెబ్బతింటే తొందరగా వెళ్ళిపోతాడు, ఇంకా ఆడలేడని. అది ఒక క్రూరమైనటువంటి ఆట, కనపడని ఆట, ఆటలో ఆట. అది క్రీడాకారులకు ఉండవలసిన లక్షణం కాదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు కూడా భీమ దుర్యోధనుడు చేసినటువంటి గదాయుద్ధం అదిగో అటువంటి స్థాయికే వెళ్ళిపోయింది. ఇది చూశాడు ద్రోణాచార్యుల వారు. అబ్బో, మితిమీరిపోయింది, ఇది సాధారణ స్థాయిలో లేదు అని వెంటనే అశ్వత్థామని పంపి ఇద్దరిని విడదీసి ఆపు చేశాడు. ఎవరి స్థానములలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత
ద్రోణాచార్యుల వారు సగర్వంగా ప్రకటించుకున్నాడు, నా ప్రియ శిష్యుడు అర్జునుడు వస్తున్నాడు అన్నాడు. గురువుగారికి మాత్రం సంతోషం ఉండదండి. తన శిష్యులలో ఒక శిష్యుడంత వృద్ధిలోకి వస్తుంటే ఆ శిష్యుణ్ణి చూసుకొని గురువు పరవశించిపోతాడు, అంత ఆనందాన్ని పొందుతారు. అలాగే ఒకడు వృద్ధిలోకి వస్తూ ఉంటే చూడలేక కళ్ళు పొడి చేసుకుని మాత్సర్యంతో కింద మీద పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. లోకంలో రెండు ఉంటాయి, కానీ గురువు గురువే. అందుకే అర్జునుడు నా ప్రియ శిష్యుడు, అదిగో అర్జునుడు వస్తున్నాడు అన్నాడు. నల్ల కలువల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన శరీరంతో అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పుకుంటున్నారు, వీడే కృతహస్తుడకిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన, వీడే భరత వంశంబల్ల వెలుగ, కుంతి కడుపు చల్లగా పుట్టిన గణభుజుండు. ఈ పిల్లవాడున్నాడే వీడు అర్జునుడు. అఖిలమైనటువంటి అస్త్ర విద్యలలో ఈయనతో సరిపోయినటువంటి వాడు ఇంకొకడు లేడు. ధర్మ విధులలో అంటే ధర్మము తెలుసున్న వాళ్ళలో అగ్రగణ్యులలో ఒకడు, అంత గొప్పవాడు. భరతవంశం మురిసిపోయేటట్టుగా కుంతి కడుపు చల్లగా పుట్టినటువంటి గొప్ప కొడుకు. లోకంలో ఒక విశేషం ఉంటుంది, ఎక్కడైనా ఒక వ్యక్తి చాలా వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి, ఇది సాధారణంగా పురుషులు అనే మాట కాదు, పురుషులు ఈ మాట అనరు, అది ఒక్క స్త్రీలే అనగలరు. అది వాళ్ళ ప్రేమకి పరాకాష్ట. ఏ తల్లి కన్న బిడ్డవురా నాయన అంటారు, ఎంత తపస్సు చేసి కందిరా మీ అమ్మ అంటారు. ఇంకొక మాట వాళ్ళే అనగలరు, మాయుర్ధం కూడా పోసుకు బ్రతకవయ్యా అంటారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్త కంఠంతో అబ్బా కడుపు చల్లగా కుంతి ఎంత గొప్ప కొడుకుని కందో అంటుంటే తాను పడిన కష్టమంతా మరిచిపోయి పిల్లల్ని పాండురాజు కోరుకున్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ ఇంత పేరు తెచ్చుకున్నారు. అర్జునుడు రంగప్రవేశం చేస్తూ ఉంటే పౌరులందరూ ఇలా చెప్పుకున్నారు, అది కదా ఆవిడ కోరుకుంది, యోగ్యులు వీళ్ళు రాజ్యాధికారం పొందాలని ప్రజలు కోరుకోవాలని కదా అనుకుంది. ఇంతమంది పొగుడుతున్నారే, ఇంకింతకన్నా నాకేం కావాలి? పరమ సంతోషాన్ని పొందింది. ఎంత సంతోషాన్ని పొందిందన్నారంటే, చారు మనస్సమ్మదరసపూరము వెలివేర్చునట్లు పొలతికి విగళ భూరి స్తన జనిత పయోధారలు ఆనంద బాష్పధారలను పెన్. నా కుమారుడు అన్న భావన కలగగానే ఆమెకి పాలు ఊరేయట. అలాగే మీరిద్దరు పక్కకి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఆమె యొక్క స్తనముల నుండి పాలు ఊరాయో ఆమె సంతోషించింది. ఆమె అంత గొప్ప సంతోషాన్ని పొందింది. ఆమె కన్నుల వెంట ఆనందధారలు కూడా పడ్డాయి. అయ్యా, ఇది ఆడుకునే స్థలం కాదు, మీరు పిల్లలతో కలిసి బయటికి వెళ్ళి గోశాల దగ్గర ఆడుకోండి, అక్కడ ఆడుకోండి. ఇది ఆడుకునే స్థలం కాదు, మిగిలిన వాళ్ళందరూ ప్రవచనం వినడానికి వచ్చారు, అక్కడ ఆడుకోండి. నువ్వు కూడా వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు. రేపటి నుంచి ఈ ఎదురుగుండా అలా ఆడుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళని కూర్చోపెట్టకండి. పిల్లలతో ఉంటే పక్కకి పంపించేసి, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కదా. ఎదురుగుండా కూర్చుంటే అలాంటి పనులు చేస్తుంటే నాకు దృష్టి కేంద్రీకరణ కష్టం కదా. ఇందాకడి నుంచి తాపత్రయపడుతోంది ఆవిడ దిద్దుదామని, ఆయన వింటే కదా. కాబట్టి హరి ఓం. ఆ కుంతీదేవి ఎంత సంతోషాన్ని పొందింది అంటే, వీడు నా బిడ్డడు, ఈ అర్జునుడు ఇంత వాడయ్యాడు, ఇంత కీర్తి సంపాదించాడు, నా కొడుకు అన్న భావన పొందగానే ఆమె యొక్క స్తనముల నుండి పాలు ఊరే. అలాగే ఆమె కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. ఒక తల్లిని ఇంత సంతోష పెట్టడం కన్నా కొడుకు జన్మకి సార్థక్యమే ఉంటుందండి. అంటే యోగ్యులైన కొడుకుల్ని కంది. పాండురాజు ఏ లోకంలో ఉన్నా సంతోషపడేటట్టుగా వాళ్ళని సరి అయినటువంటి స్థానానికి తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసింది. ఇన్ని ఆరళ్ల మధ్య మాటల ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఏమి ఇబ్బంది పెడతారో అయినా తాళి తట్టుకుని ఎవరితో గొడవ పడకుండా తల ఉంచి పిల్లల్ని కాపు కాసుకుంటూ వృద్ధిలోకి తీసుకొచ్చి అంత అస్త్రవిద్యా విశారదుల్ని చేసింది. ఏమి తల్లి నిజంగా కుంతి, ఆమెకి నమస్కరించకుండా ఎలా ఉండగలం? అటువంటి తల్లి ఆనంద భాష్పాలు పడ్డాయిట. అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ఎంత గొప్ప ప్రతిభ చూపించాడంటే, ఆగ్నేయ శరమున అతి భీకరగ్నియు, వారుణాస్త్రమున దుర్వార జలము, అలిల బాణంబున
అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోట రథ మధ్యగతుడగు దుర్గతుండునగు మహీతల గతుడునగు అద్భుతముగా. ఆ అర్జునుడు తాను నేర్చుకున్నటువంటి విద్యలన్నిటినీ కూడా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భీకరమైనటువంటి అగ్ని జ్వాలల్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, వారుణాస్త్రాన్ని ప్రయోగించి అపారమైనటువంటి జలరాశిని పుట్టించాడు. అనిలబాణంబున అధికానిలంబును, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప వాయువుని పుట్టించాడు. మేఘాస్త్రమున మహామేఘచయము, అలాగే పర్జన్యాస్త్రం ప్రయోగించి గొప్ప మేఘములను సృష్టించాడు. అలాగే మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు, భూమి బాణాన్ని ప్రయోగించి భూమిలోకి వెళ్ళిపోయాడు. అలాగే భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు, శైలబాణ ప్రయోగించేసి తాను పర్వతాకారాన్ని పొంది పర్వతంగా మారిపోయాడు. అలాగే ఆ వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తాను దృశ్యదేహుండగు, అదృశ్య సంబంధమైనటువంటి అస్త్రప్రయోగం చేసి తాను ఎవరికీ కనపడకుండా అదృశ్యుడైపోయాడు. అలాగే అకస్మాత్తుగా మళ్ళీ వచ్చి కనపడి పొడుగ్గా అయిపోయి నిలబడ్డాడు. అంతలో పొట్టిగా అయిపోయి కనపడ్డాడు. అంతలో ఎగిరి రథం మీద కూర్చుని కనబడ్డాడు. అంతలో రథం మించి దిగిపోయి రథం యొక్క నొగల నడుమలో కూర్చుని మళ్ళీ ప్రకాశించాడు. ఇలా ఉన్నవాడు ఉత్తర క్షణంలో మళ్ళీ భూమి మీదకి వచ్చి నిలబడి ధనుర్బాణములు పట్టుకుని నిలబడ్డాడు. అసలు ఆయన సౌందర్యం, ఆయన రూపం చూసి, ఆయన ప్రదర్శించినటువంటి అస్త్ర విద్యా విన్యాసం చూసి ప్రజలందరూ కూడా పరమానందంతో కరతాళధ్వనుడు చేసి మహానందాన్ని పొందారు. కుంతీదేవి ఎంత ఆనందాన్ని పొందుతుంది? కాబట్టి ఇప్పుడు ఆవిడ అంత పైకి ఎక్కింది. ఎందుకని? కొడుకుల్ని ఏ స్థాయిలో చూడాలనుకుందో, తాను వైధవ్యం పొంది ఎంత కష్టపడినా ఏది సాధించాలనుకుందో అది సాధించింది. ఇంతమంది సంతోషపడిపోయి జనులందరూ మాట్లాడుకుంటుంటే ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు, ఏమవుతోంది, ఎందుకంత మాట్లాడుకుంటున్నారు అన్నాడు. అర్జునుడు చూపించినటువంటి విద్య చేత పౌరులందరూ కూడా ఆనందపడిపోతున్నారు అన్నారు. ఉలిక్కిపడి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ భరతవంశానికి గొప్ప వీరుడు లభించాడు, ఆ పాండురాజు ఏ లోకంలో ఉన్నా కృతకృత్యుడయ్యాడు అన్నాడు. అప్పటికి మనసులో కొంత నిప్పు రగులుకుంటున్నా కొంత నిభాయించుకు నిలబడుతున్నాడు. ఇంకా పిల్లలు కదా పిల్లలు కదా పిల్లలు కదా అన్న ఆలోచనలో ఉన్నాడు ఇంకాను. కానీ అర్జునుడు ఇంత గొప్పగా అస్త్ర విద్యా ప్రదర్శనం చేసిన తరువాత ఎంతో సంతోషంతో ఉంది మనసులో కుంతి. ఇలా నేను అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ అంత ఆనందంతో అంత పైకెక్కి ఉన్నది అని. ఇలా అన్నాను అంటే తర్వాత మళ్ళీ ఇలా అనక తప్పదు బుద్ధి జీవితంలో, అది వచ్చిన గొడవ. ఇలా ఆవిడ సంతోషిస్తూ అర్జునుడు ఒక్కడే అంత గొప్పవాడై నిలబడి ఉన్న సమయంలో మా గురువుగారు ఫోన్లో కూడా చదువుతుంటారు ఈ పద్యం నాతో. ఎంత ఇష్టమో ఆయనకి ఈ పద్యం అంటే. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసన ధరున్ బద్ధోగ్ర నిస్త్రుంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘనున్ కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గుణు చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. అది నన్నయ్య గారి కవిత్వంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఇంతలో అర్జునుడు అలా ధనస్సు పట్టుకుని నిలబడితే అందరూ కరతాళధ్వనులు చేసి మిన్నుముట్టుతుండగా సంతోషంతో ఉండగా సాలప్రాంసు ఒక మద్ది చెట్టు ఎలా ఉంటుందో అలా మద్ది చెట్టు అంత ఎత్తున్నటువంటి ఒక యువకుడు నిజోజ్వల కవచు ప్రకాశించిపోతున్నటువంటి సహజమైన కవచంతో, కట్టుకున్న కవచం కాదు పుట్టుకతో ఉన్న కవచంతో, శశ్వత్కుండలోద్భాసితున్ మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలములతో, అవి తగిలించుకున్న కుండలాలు కావు. ఇప్పుడు అర్జునుడు ఏమైపోతున్నాడు? పక్కన ఈయన వచ్చేటప్పటికి కట్టుకున్న కవచం
సహజంగా ఉన్న కవచం, పెట్టుకున్న కుండలాలు సహజంగా ఉన్న కుండలాలు, సహజంగా ఉన్న కుండలాలతో బాలార్క ప్రతిమున్ తండ్రి పోలిక చెప్పకుండా చెప్పడం. బాలార్కుడు ఎలా ఉంటాడో అంటే ఉదయిస్తున్న సూర్యబింబం ఎలా ఉంటుందో తల్లికి గుర్తురాదు. అప్పుడు కదూ అంజలి ఘటించి అడిగింది అర్ఘ్యమిచ్చి. బాలార్కుడు ఎంత అందంగా ఉంటాడో మధ్యందిన మార్తాండుని కంటితో చూడలేంగా. అంత అందంగా ఉన్నటువంటి బాలసూర్యుని వంటి పిల్లవాడు, శరాసనధరున్ చేతిలో పెద్ద ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు, బద్ధోగ్ర నిస్త్రింశు శరీరం పైన వేలాడుతున్నటువంటి పెద్ద కత్తిని మొలకి కట్టుకున్నటువంటి వాడు, శౌర్యాలంకారు అపారమైనటువంటి శౌర్యము ఉట్టిపడిపోతున్నవాడు, సువర్ణవర్ణు బంగారంలా మెరిసిపోతున్నటువంటి రంగున్నవాడు, కర్ణాఖ్యున్ ఘనున్ చాలా గొప్పవాడైనటువంటి వాడు. మరి పుట్టుకతో ఉన్న గుణాలండి ఇవన్నీ, మాటలా. ఘనున్ అంత గొప్పవాడు, కర్ణున్ ఆ కర్ణుడు. అందున ఎటువంటి కర్ణుడు? జగత్కర్ణపూర్ణాలోలగ్గును చూచి అప్పుడప్పుడే జనులందరూ ఆ కర్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అబ్బా ఎంత దాన కర్ణుడోట, ఎన్ని దానాలు చేస్తాడోట, సూతుడి కొడుకుట. కానీ నిజంగా సూతుడి కొడుకే, ఏమిటా తేజస్సు, ఏమిటా ప్రకాశం అని చెప్పుకుంటున్నారు. జనుల చెవులలో ఆయన గురించి చెప్పుకోవడం మొదలై కీర్తి చంద్రికలు ప్రకాశిస్తున్నటువంటి వాడు. చూపరు ప్రభూతాశ్చర్యులై రచటం. ఆయన వచ్చి అకస్మాత్తుగా ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్న చోట నిలబడి ధనస్సు పట్టుకు నిలబడితే అప్పటి వరకు అర్జునుడిని చూసి తప్పట్లు కొడుతున్న వాళ్ళు మెల్లగా ఆపేసి చేతులు దింపేసి అందరి తలలు ఇటు తిరిగి ఒక్కసారి మద్ది చెట్టంతా ఉన్న కర్ణుడి వంక చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది చూపుని లాగేశాడు. చెప్పకపోయినా లాగబడిన చూపు ఎవరిది? అది నన్నయ్య గారి గొప్పతనం. ఆ చూపు గురించి ఇంకా చెప్పడానికి ఎవరికైనా సరిపోతుందా శక్తి? ఎవరు చూస్తారా పిల్లవాడిని? ఇప్పుడు కుంతీదేవి చూసింది. ఎవరు వాడు? తన కొడుకి అనగలదా? అనలేదు. చటుక్కున లేచి, ఇన్నాళ్లకు కనపడ్డావా నాయన, చిన్నతనంలో వదిలేశాన్రా, పుట్టినరోజున వదిలేశా, ఇంత వాడవయ్యావా అని ఆనందపడిపోవాలనుంది. కన్నుల నీరు కార్చాలనుంది, ఆనంద భాష్పాలు. ఒక్కసారి కొడుకుని కౌగిలించుకోవాలనుండి. ఎందుకుండదండి మాతృమూర్తికి? బిడ్డ అని పిలవాలనుంది. పిలవగలదా? అర్జునుడు ధార్మికమైన సంతానం, ఈయన తన కొడుకే, కానీ అందువలన జన్మించినవాడు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు ఆ కొడుకు భవిష్యత్తు ఎందుకు వచ్చాడో, ఏమవుతుందో, మిగిలిన వాళ్ళకన్నా ఆదుర్ద ఎవరిది? కుంతిది. ఇంత గొప్ప కొడుకు ఇంత వాడవయ్యావా, అప్పా అని కూడా అనలేదు. పక్కన గాంధారుంది, విదురుడు ఉన్నాడు. అలాగే ఉన్నట్టుగా ఉండిపోయి లోపల మదన పడిపోతున్న కుంతి జారిపోయిందా? ఏది ఆనందం ఎక్కడ నిలబడింది? ఇప్పుడు ఆ వచ్చిన కర్ణుడు అన్నాడు, ఎవరు అర్జునుడు ఒక్కడే గొప్పవాడు అన్నవాడు. ఏమిటి అర్జునుడి గొప్పతనం? అంత గొప్పవాడా? అతనేనా అంత అస్త్ర విద్య నెరిగినవాడు? నాకు ఒక అవకాశం ఇవ్వండి, అర్జునుడు నా అస్త్ర విద్య ముందు పనికి మాలినవాడని నిరూపిస్తా, లేదా నాకన్నా గొప్పవాడేం కాదని నిరూపిస్తా అని ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అవి నల్లటి మబ్బులు కమ్మేసి ఆ మబ్బుల్లో అర్జునుడు కనపడకుండా పోయాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. అంత నల్లటి మబ్బులు కప్పినప్పుడు బంగారు రంగులో ఉన్న కర్ణుడు బాగా కనపడతాడు, మెరుపు తీగల. నల్ల కలువల కాంతి ఉన్న అర్జునుడు నల్ల మబ్బుల్లో తొందరగా కప్పబడిపోతాడు కాదు. ఇప్పుడు కుంతికేం కనపడుతోంది? కర్ణుడు కనపడుతున్నాడు, అర్జునుడు కనపట్టలేదు. ఇప్పుడు ఆవిడికి లోపల బాధ ఏమిటి? ఈయన కొడుకని చెప్పలేదు, కానీ ఆ కొడుకు వలన వంశం కీర్తి పొందుతుందని పాండురాజు ఎంతో సంతోషించాడు. పాండురాజు సంతోషం తాను చిన్నతనంలో చేసిన తప్పు వలన కప్పబడిపోవట్లేదు కదా. ఆ అర్జునుడు కానీ పడిపోడు కదా. పడిపోతే భర్త పట్ల తాను ఎంత ద్రోహం చేసింది అయిపోయింది తెలియకుండా. ఒకప్పుడు అనుకోకుండా మంత్రాన్ని
చేసిన పరిశీలనం ఇప్పుడు తన భర్త కన్న కలలనే పడగొట్టేస్తోందే. ఇది ఆందోళన. స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోయింది. ఇప్పుడు ఆమె భౌతికంగా కింద పడిపోయింది, మానసికంగా ఎంత కింద పడిపోయింది? అది కుంతీదేవి జీవితం అంటే. ఆమె పడిన వేదన, ఆమె పడిన కష్టం, ఆమె పడిన ఘర్షణ, ఆమె పొందిన ఉరిపిడి ఎవరు పొందగలరు? ఎవరు పొందగలరు అంటే ఎవరు తట్టుకోగలరు అసలు? ఆ రోజు నోరు విప్పి ఒక్కళ్ళతో తన బాధ పంచుకోలేక అలా ఉండిపోయింది. అందువలన అస్తమానం నేను అనక్కర్లేదు, మీకు తెలుసు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారంట కన్యాగర్భమైన కారణము చేత. ఇది ఎంత ప్రమాదమో అన్నది మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ధృతి దరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతిశీతల చందనోద కాసేకమునన్. తాను కూర్చున్న ఆసనం మించి స్పృహ తప్పి కింద పడిపోయినటువంటి కుంతీదేవి మీద గబగబా విదురుడు వచ్చి చల్లటి గంధంతో కూడుకున్నటువంటి నీళ్లు ఆమె ముఖం మీద చిలకరించి ఆమె స్పృహని పొందేటట్టుగా చేశాడు. ఆమె మళ్ళీ యథాస్థానమునందు కూర్చుంది. కానీ మనసులో విశేషమైనటువంటి ఆందోళన ఏడి అర్జునుడిని. ఈలోగా అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించిన వాయవ్యాస్త్రం చేత ఈ మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయి. ఎప్పుడైతే మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయో కర్ణార్జునుడు ఇద్దరూ ప్రకాశించారు. ఇది చూశాడు. ఇది చూసి కృపాచార్యుల వారు గబగబా వచ్చి అర్జునుడి యొక్క వంశం లోకానికంతటికీ తెలుసు, నీ వంశమేమి, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు చెప్పి కర్ణుడితో యుద్ధం చెయ్యన్నాడు. అనగానే సూతుడి దగ్గర కదా పెరుగుతున్నాడు, నేను సూతపుత్రుడను అని చెప్పడానికి ఎలా క్షత్రియుడితో యుద్ధం చేస్తామని ఆ రోజు ఉన్న వ్యవస్థలో అడ్డొస్తుందేమోనన్న బాధతో ఇంత శక్తి ఉన్నవాడైనా ఆ ధనస్సు అలాగే పట్టుకుని ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాడు. ఇలా ఎదురుగుండా ఎవరిని చూడలేక. తెలిసో తెలియకో ఆకాశం వంక చూస్తూ ఉండిపోయినప్పుడు చెప్పగలిగిన వాడొకడు పైన ఉన్నాడు. చెప్తాడా? అది లోకంలో కన్యాగర్భమునందుండేటటువంటి సహజమైన స్థితి. పురుషుడు తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆమె తల్లినని చెప్పదు, అక్కడే ఉంది. ఆయన నా బిడ్డడు అని ఆమె చెప్పదు. నా బిడ్డడు సూర్యుడు చెప్పడు. కర్ణుడు అలా నిలబడిపోయాడు. భీముడు వచ్చి సూతపుత్రుడా అని నింద చేశాడు. నింద చేస్తే దుర్యోధనుడు లేచాడు. ఎందుకు లేచాడు? అర్జునుణ్ణి ఓడించగలిగిన వాడు తన దగ్గర లేడని భయం. అందుకు దుర్వాసో మహర్షి ఇచ్చాడు మంత్రం. ఇప్పుడు ఈయన్ని చూశాడు కర్ణుణ్ణి. ఈ కర్ణుణ్ణి నా పక్షానికి తీసుకుంటే నేను ఇంకా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నమ్ముకోక్కర్లా, వాళ్ళు పాండవ పక్షపాతులు. ఇతను నాకు స్నేహితుడైతే ఖచ్చితంగా నేను రాబో కాలంలో పాండవుల్ని మట్టు పెట్టగలను. అందుకని గబగబా లేచి విద్య ఉన్నవాడు విద్య చేత రాణించాలి, కానీ ఇక్కడ అసలు పుట్టుకకి సంబంధించిన విషయాలు ఎందుకు? అదే అవసరం అంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యానికి తండ్రి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నానని చెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అదేదో ఔదార్యంతో కాదు, తనకుండవలసిన కోరికలు తనకున్నాయి లోపల. అంగరాజ ప్రభువు అవగానే సూతుడు పరమానందం పొందాడు. ఆయన రథసారథ్యం చేస్తాడు. నా కొడుకు ఇవాళ రాజ్యాభిషేకాన్ని పొందాడు, అంగరాజు అయ్యాడు. ఎంత సంతోషం! కన్నుల వెంట ఆనందధారలు పడుతుండగా సూతుడు గబగబా నడిచొచ్చి కౌగలించుకుందామని దగ్గరికి వచ్చాడు. కర్ణుడు తండ్రి వస్తున్నాడు అని లేచి నిలబడ్డాడు. ఆసనం మించి లేచి నిలబడితే సూతుడొచ్చి గట్టిగా కౌగిలించుకొని కన్నుల వెంట నీరు కార్చాడు. కర్ణుడు సూతుణ్ణి కౌగిలించుకున్నాడు. చూస్తున్నది ఎవరు? ఎవరి కొడుకు? తన కొడుకు. ఎవరు కౌగిలించుకోవాలి? తను కౌగిలించుకోవాలి. ఆ అర్జునుడు ఆ కర్ణుడు ఒకటైపోతే వీళ్ళు ఏమైపోతారు? అసలు రాజ్యంలో రాని కూడా అనగలరా? కానీ తాను ఏ పెద్ద లెక్క పెట్టుకొచ్చిందో లెక్క తారుమారైపోతోంది. తను కన్న కొడుకు వల్లే మారుతోంది. దుస్సాంగత్యం వేపుకెళ్ళిపోతున్నాడు, దుర్యోధనాదులతో కలిసిపోతున్నాడు. ఎంత పెద్ద ప్రమాదం వేపు వెళ్ళిపోతున్నాడో.
సంఘటన కళ్ళతో చూసింది అయిపోతుందేమో కానీ ఇంకో గంట తర్వాత కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం, అది ఎవరికి చెప్పలేదు, రాత్రి నిద్రపోదు, కడుపు నిండా తినలేదు ఇంకా కుంతి. అవునా కాదా? ఆ పరిస్థితి ఏర్పడింది. ఆమె నిరంతరం కర్ణుడి గురించి ఆలోచిస్తోంది. ఎందుకని? అయ్యో వెళ్ళి 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 దుర్యోధనుడి చేతిలో పడిపోతున్నాడు, ఈ పిల్లవాడిని దుర్యోధనుడు వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? అర్జునుడి మీద ఎగదోస్తాడు. రేపొద్దున్న నా తోడ పుట్టిన వారిని తెలియక ఈ కర్ణుడే తన సోదరుల్నే మట్టు పెడతాడో ఏమో. నేను చేసిన తప్పుకి వివాహానంతరం పొందిన ధార్మికమైన సంతానం పడిపోతే తాను భర్తకి ద్రోహం చేసినట్టవలా పాండురాజు ఏడవడు ఏ లోకంలో ఉన్నా. పోనీ ఇది చెప్పగలదా కొడుకులకి? అంతఃపురంలో ఉండనిస్తారా? అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బిడ్డలకి చెప్పగలదా? తల్లి పట్ల ఎంత చులకన భావం ఏర్పడిపోతుంది. కర్ణుడికి చెప్పగలదా? ఎవరికైనా చెప్పుకోగలదా? అసలు చెప్పాలన్న ఆలోచన వస్తుందా పరిస్థితుల్లో? చెప్పకుండా మనసులో పెట్టుకుని తట్టుకోగలదా? అయినా ఆవిడ మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ధృతి తరిగి ఆ తల్లి కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమ పుత్ర స్నేహమిరుక పడగయుండ ఇంతియుండే. ఆమె సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి బాలసూర్యుని పగిది ఉన్నటువంటి కుమారుడు ఎవ్వరో కాదు, నా కొడుకైనటువంటి కర్ణుడే అని గుర్తించింది. గుర్తించినప్పటికీ కూడా ఆమె మాత్రం ఈ కొడుకు నా కొడుకే అన్న మాట మాత్రం పైన ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పకపోవడం కుంతీదేవి చేసినటువంటి చాలా చాలా గొప్ప పనే. అంటే ఆమెకి అంతకన్నా అవకాశం లేదు, ఇంకా చెప్పలేదు ఆవిడ. కానీ భ్రష్టమైపోతున్నది ఎవరు? చెప్పకపోవడం వల్ల. కర్ణుడు భ్రష్టుడైపోతున్నాడా? ఎవరి వైపు వెళ్ళకూడదో అటువైపుకి వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోతున్న కారణం చేత సూర్యాంశలో వచ్చినటువంటి పిల్లవాడు, మంత్రము వలన జన్మించినటువంటి వాడు, యువతల పిల్లలు ఎంత గొప్పవాళ్ళో అంత గొప్పవాడు కావలసిన వాడు. యథార్థమునకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి అర్హుడు, మొదట పుట్టిన కొడుకు కనుక. కానీ ఏమీ లేకపోగా దుర్యోధనుడి పనుపున యుద్ధం చేయడానికి వెడుతున్నాడు. రేపు పొద్దున్న వాళ్లతో కలుస్తున్నాడు. దుష్ట చతుష్టయంలో ఒకడైపోతున్నాడు. శాశ్వతమైన అపకీర్తిని గణించబోతున్నాడు. ఎందువలన? తాను నోరు విప్పకపోవడం వలన. అది కర్ణుడి భ్రష్టత్వానికి కారణం. తాను నోరు విప్పితే వీళ్ళు ఏమైపోతారో, అంతఃపురంలో ఉండనిస్తారో ఉండనివ్వరో, ఏది ఎటుమలుపు తిరుగుతుందో, ఇటువంటి ప్రశ్న రాకూడదని కదూ ఈ పిల్లలతో వచ్చినప్పుడు మునులతో వచ్చింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద చర్చకి దారి తీస్తుందో. తాను తట్టుకుని పాండురాజు కోరిక నిలబెట్టగలదా? పైకి చెప్పలేదు అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మరువలేదు, అగ్ని రగులుతూనే ఉంది. ప్రతిరోజు తింటున్నా, పడుకుంటున్నా, తిరుగుతున్నా ఆమెకి కంటిలో నలక. వీడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, నేను చెప్పాలా చెప్పకూడదా, చెప్పచ్చా చెప్పకూడదా, ఎవరికి చెప్పచ్చు ఎవరికి చెప్పకూడదు. చెట్టు తొర్రలో అగ్నిలా ఆమె కాలిపోతూనే ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారు. పిల్లలు రోజు రోజుకి గొప్పవాళ్ళని సమాజంలో పొగడబడుతున్నారు. కానీ ఆమెకున్న బెంగ ఆమెకున్నది. ఏ 5 పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తోందో ఆ 5 పిల్లల ప్రమాదాన్ని ఒకానొకనాడు తాను చేసినటువంటి దోషము వలన కలిగినటువంటి కుమారుని వలననే పెద్ద ప్రమాదమును తెచ్చిపెట్టింది. ఇది ఆవిడ లోపల ఉన్నటువంటి బాధ. ఏమవుతుందో ఏమవుతుందో. అందుకే ఆ కొడుకు మీద జాలి కూడా ఉంది. చెప్పక పాడి చేసేస్తున్నాను, వాడు కొడుకేగా, మాతృవాత్సల్యం ఉంటుందిగా. అయ్యో చెప్పకపోవడం వల్ల ఏమైపోతున్నాడు. అందుకే ఆలోచన చేసినప్పుడు తల్లిగా ఎలా చెప్పిందో చెప్తున్నారు నన్నయ్య గారు. ఆమె కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి, సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి గొప్ప అందగాడు అటువంటి కొడుకుని చూసుకొని రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి, సూర్యుడితో సమానమైన పోలిక కొడుకులో కనపడుతోంది. అది చూసి నిర్ణయించి గుర్తుపట్టగలిగినది ఆమె ఒక్కతే. అది చూసి గుర్తుపట్టి కూడా ప్రథమపుత్ర స్నేహమిరుక పడకయుండా, తనకి పెద్ద కొడుకు మొదట పుట్టిన కొడుకు అని తెలుసున్నా
ఆ కొడుకు మీద ప్రేమ పుట్టి ఇంకొక సువరి చూడాలనిపించినా, మాట్లాడాలనిపించినా, అన్నం పెట్టాలనిపించినా, కూర్చోపెట్టుకోవాలనిపించినా, మాట్లాడాలనిపించినా, నా కొడుకని చెప్పాలనిపించినా ఏమీ చెప్పలేక తానుండిపోయింది. ఆ ఉండిపోయింది గతం కాదు, కుంతి ఉన్నంతకాలం వర్తమానం. ఆమె ఎంతకాలం చెప్పదో అంతకాలం ఆమెకు అది వర్తమానమే. అయినప్పుడు ఏమవుతుంది? లోపల రగులుతూనే ఉంటుంది. అంటే ఈ పద్యము ద్వారా మనకేమర్థం అవుతోందంటే ఆమె కంటి నిండా నిద్రపోయినది లేదు, ఆమె కడుపు నిండా తిన్నది లేదు. ఏ తప్పు చేసి, ఆమె ఏ దోషం చేసింది పాపం? ఆమె ఏమైనా తప్పు పని చేసిందా? బాల్య చాపల్యము చేత ఈశ్వర నిర్ణయం అంతే. ఆ కర్ణుడు రాకపోతే కురుక్షేత్రం లేదు. కానీ ఆ మంత్ర పరిశీలనం చేద్దామనుకున్న కారణం చేత జన్మించినటువంటి పిల్లవాడు వివాహపూర్వ సంతానము వలన అది ఎవరికీ చెప్పలేక అంత బాధని కడుపులోని దిగమింగుకుని నిలబడిపోయింది. దీని చేత ఏమర్థం అవుతోంది? ఇంకొక కోణంలో మీరు పరిశీలనం చేస్తే తన పిల్లల క్షేమం కోసం తాను తగలబడిపోతోంది లోపల తప్ప నోరు విప్పకుండా. కుంతి అంత పైన మహాపతివ్రతయై పరలోకగతుడైన భర్త కోరిక తీరడానికి బాధ అనుభవిస్తోంది. ఆ కోణంలో పైకి ఎక్కిందా లేదా? పైకి ఎక్కింది, కిందకి ఉంది. మీరు ఎటు చూస్తే అటే కనపడుతుంది. అలా నిలబడగలిగిన కుంతి ప్రజ్ఞకి 2 చేతులెత్తి నమస్కరించి తరువాత జరగబోయే ఘట్టాన్ని మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు పునః పరిశీలనం చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.